Good evening, everyone. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. I welcome each and every one of you for Nudaffa Memorial Bethany Lecture Series. So far, we had 4 lectures completed. We had Dr. Devraj Pata, Dr. Madeline Grace, Reverend Ravichandra Gift, and Mrs. Shakina speaking with us. And today we have our beloved parish pastor, Reverend John Prakash Tote, to speak about uh, methods and approach for Bible study. Uh, right before we start today's lecture, we have Miss Saumikanti to offer the opening prayer. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా ఇళ్ళ మీరు చూపిస్తున్న ఉచితమైన కృపను బట్టి ప్రభా నీకు వేలాస్తులు స్తోత్రాలు. నా చిన్న మందుగా కూడిన ఆయన తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధానంలో స్తుతించడానికి మాకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభా నీకు వేలాస్తులు స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభా మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు నాయన ప్రభా. మరి యేసయ్యా మరి నీ యొక్క నిన్ను స్తుతించి ప్రభా నాయన తండ్రి ప్రభా నీలో మీరు మాకు దాచి ఉంచిన నాయన తండ్రి ప్రభు అమూల్యమైన వాక్యంలోనికి మేము ప్రవేశించినప్పుడు నాయన ప్రభ సరిగ్గా ఆ ధ్యానించే సమయంలో నాయన తండ్రి ప్రభ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన ప్రభ. మా జీవితాల్లో ప్రభ మరి ముందుకు సాగటానికి కానీ నాయన తండ్రి ప్రభ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నాయన తండ్రి ప్రభ నీ యొక్క సహాయం ఎంతైనా అవసరమై ఉన్నది కనుక నాయన తండ్రి ప్రభ మేము అల్పులం నాయన తండ్రి ప్రభ ఏ యోగ్యత లేని వారం నాయన తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభ. మరి నీ వాక్యం ద్వారా ప్రభ మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నీ వాక్యాన్ని ప్రభ క్షుణ్ణంగా పరిశీలించి మేము నేర్చుకున్నప్పుడు నాయన ప్రభ మా జీవితాల్లో ప్రభ దాన్ని అప్లై చేసుకోవడానికి ప్రభ కావలసిన జ్ఞానాన్ని ప్రభ వివేచన మాకు అనుగ్రహించండి ప్రభ. మరి ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు నాయన తండ్రి ప్రభ. మరి ఆ బిడ్డను కూడా మీరు తోడుకుని రమ్మని అడుగుతున్నాను నాయన ప్రభ. మరి ఈ వాక్యాన్ని ప్రభ నాయన తండ్రి ప్రభ నిర్లక్ష్యం చేసేవారుగా కాకున్నట్టు ప్రభ దాని మీద శ్రద్ధ వహించిన ఆయన ప్రభ మా యొక్క ప్రవర్తన అంతటిలోని ప్రభ మరి నీ అధికారానికి ప్రభ మరి సమర్పించుకుంటున్న ఆయన ప్రభ ముందు సాగడానికి సహాయం దయచండి ప్రభ. నీ దాసుని ద్వారా ప్రభ మాతో మాట్లాడినప్పుడు నాయన ప్రభ మా యొక్క హృదయాన్ని ప్రభ తెరవమని అడుగుతున్నాను నాయన ప్రభ. ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ ద్వారా ప్రభ మీరు ఏదైతే మాట్లాడవలసి ఉన్నారో నాయన తండ్రి ఆ బిడ్డ నోటి మాటలో మీరు ఉండి నాయన ప్రభ నడిపించండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభ మా యొక్క హృదయాలన్నింటినీ ప్రభ తెరవమని అడుగుచు. నాది ఎటువంటి తప్పులున్నా ఆయన తండ్రి ప్రభా మరి ఫెలోషిప్ లో జాయిన్ వచ్చిన బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ద్వారా వారితో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభు. నాలో ఎటువంటి తప్పున్న దయతో మన్నించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన శ్రేష్ఠ నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. Thank you, Ritakka. Before we listen to Reverend John, I request our Bethany youth to lead us in the worship. వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు,
నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు చుండెలేని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటెలేని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో ప్రేమించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే పరమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసన గలను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసన గలను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను.
Thank you, friends. Thank you for leading us in the worship. Now we've come to the main part of the lecture. Uh, you know, as in young adults, we have every one of us have this doubt. Um, to talk briefly, as a Christian or a believer, we all know that we need to pray earnestly and we need to meditate on the Word of God continuously. But are we doing it in the right way? As a young adult, I must admit that I don't do it in the right way. I guess I pray a lot, but I mean, prayer is something which we talk to God. But when it comes to meditating the Word of God, I'm not sure I'm doing it in the right and the best way. So I mean, I guess every one of us, at some point of their life, pass through this phase. So I think it's right time for us, while we under our 20s or 25s, to understand the right and the best way, for complete reading a Bible, or to understand the scriptures. So on that aspect, or on that note, we have Reverend John Prakash Tote to speak about the approach and methods to study the Bible. Before we get into that, uh, if I can talk about Pastor John, he had a very great achievement in his pocket. Uh, One of the best achievement, I need to say that. Only two members in our church have this feat. Uh, he been here as a Sunday school, Sunday school student. He've been here as a active youth member. And right after that, he's here, preaching us sermon every Sunday. Only two members in our church have that, achievement. Dr. Bharat and Reverend John. So I request Renu to offer a prayer for Pastor John, and after that, Pastor John will continue us in the lecture. Thank you. సర్వశక్తి మంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, ఇప్పుడు మీరు మా అందరినీ మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు, చేర్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ రోజు మేము ఎందు నిమిత్తమైతే మీ సన్నిధికి మేము వచ్చామో అది మీకు తెలుసు యేసయ్యా. తండ్రి, మీ చిత్తమైతే ప్రభా ఇంకా అందరినీ కూడా ప్రభా, ఇక్కడ మేము వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పే సర్మన్ ఏదైతే చెప్తున్నారో దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేసేలాగా మీరే సహాయం చేయండి. ప్రభా, ఎర్రన్నకి మీరు కావాల్సినంత స్ట్రెంగ్త్‌ని మీరే దయచేయండి. ప్రభా, అన్నలో మీరే ఉండి, మీరే మాతో మాట్లాడండి. ప్రభా, ప్రతి ఒక్కరితో ఏ విధంగా మీరు మాట్లాడాలో అది మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభా, మా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈ వాక్యంతో మీరే మళ్ళా కొత్తగా చేయండి తండ్రి. ప్రభా, మేము ఎలాగా ప్రేయర్ చేయాలో, ఎలాగా మేము మీ సన్నిధికి రావాలో మీరే మాకు తెలియచేయండి. ప్రభా, మీరే మా మధ్యన ఉండండి. ప్రభా, ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మా హృదయాలను మీ వైపునకు మీరే తిప్పుకోండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. హలో చెక్. త్రియేక దేవుని నామమున మరి యొక్క లెక్చర్ సిరీస్ లో యూత్ మీటింగ్ వచ్చేసిన ప్రియ యూత్ వారికి, అదేవిధంగా లైవ్ లో యొక్క కార్యక్రమాన్ని లెక్చర్ వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరకు, యూత్ వారికి మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన టాపిక్ బైబిల్ స్టడీ మెథడ్స్ అండ్ అప్రోచెస్. యాక్చువల్గా మరి మీలో ఎవరు నోట్బుక్ పెన్ తీసుకొచ్చారు నాకు తెలియదు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్ని చాలా ఉంటాయి, మనం మైండ్ లో పెట్టుకునేది, లేకపోతే మైండ్ లో మెమరీలో స్టోర్ చేసుకుని తర్వాత చూసుకుందంటే కుదరదు. ఎందుకంటే వినే కొద్దీ మనం మర్చిపోతూ ఉంటాం, చాలా కాంప్లికేటెడ్ లేకపోతే కొద్దిగా టెక్నికల్ గా టర్మ్స్ ఉంటాయి. కాబట్టి మరి మీరందరూ రన్నింగ్ నోట్స్ లాంటిది లేకపోతే దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. వాళ్ళకి ముందు ఐ వాంట్ రీడ్ ఫ్రమ్ అపోజిల్ పాల్ letters to Timothy, second letter to Timothy, chapter 3, verse 16 and 17. It says, all scripture is inspired by God and is useful for teaching, for reproof, for correction, and for training in righteousness, so that everyone who belongs to God may be proficient, equipped for every good work. మన బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
16-17 వచనాలు చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దీని జిస్ట్ ఏంటంటే, మనకి ఇవ్వబడిన ఈ బైబిల్, మన చేతిలో ఉన్న బైబిల్ ప్రతిదీ దేవుని యొక్క పరిశుద్ధాత్మావేశం వల్ల ఏర్పాటు చేయబడింది. అనగా ఎవరో మనుషులు రాసింది కాదు. ఒకే మనుషులు ఒక ఛానల్ కింద ఉన్నారు, కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఈ మాట ప్రతిదీ, బైబిల్ చదువుకునే ప్రతి మాట దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశించింది, ఆయనకు కావాల్సింది ఆయన పరిశుద్ధాత్మ చేత ఇంతమంది రాసిన వారి చేత రాయించడము జరిగింది. సరే, ఇదేదో పెద్ద ప్రసంగమో లేకపోతే లెక్చర్ సిరీస్ కింద కాదు, కానీ ఇంటరాక్టివ్ సెషన్ కింద ఈ లెక్చర్ ని జరిగించాలని ఆశపడుతున్నారు. మనము బైబిల్ని ఎందుకు చదవాలి, లేకపోతే ఇంకా చెప్పాలంటే బైబిల్ స్టడీ, వై బైబిల్ స్టడీ, అదే బైబిల్ స్టడీ అంటే ఏంటి? మీరు ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారా? బైబిల్ స్టడీ అంటే ఏంటి? మైక్ తీసుకుని చెప్పను. బైబిల్ స్టడీ అంటే ఏంటి? లేదు, అందరూ చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ బైబిల్. ఓకే, ఎనీబడి ఎల్స్? అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్. థ్యాంక్ యూ. విచ్ డెవలప్స్ ఫెయిత్. గుడ్. దేవుడు కరెక్ట్ గా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని ప్రేయర్ఫుల్ గా మనం స్టడీ చేయడం. అందరు ఆన్సర్స్ కరెక్ట్. ఒకసారి ఆలోచిద్దాము. నేను బైబిల్ స్టడీ అండ్ ఏంటో మేము ఫస్ట్ వెళ్ళక ముందు చిన్న ఇంట్రడక్షన్ కింద మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మనము చదువుతూ ఉంటాం, నోవెల్స్ చదువుతూ ఉంటాం. నోవెల్స్ చదివేటప్పుడు ఆ నోవెల్ ఉన్న ఉద్దేశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఒక స్టోరీ చదువుతుంటే ఫాస్ట్ చదువుకుంటూ వెళ్ళి ఆ కథ ఏంటనేది, అందులో ఉన్న మోరల్ ఏంటనేది, లేకపోతే ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే ఏంటనేది మనము ఎంజాయ్ చేయడానికి చదువుతుంటాం. కానీ అదే ఒకవేళ ఒక లిటరేచర్ సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే, అదే ఒక ఇంగ్లీష్ నోవెల్ కాకుండా ఒక ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే, ఆథర్ ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి, ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఆ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి, లేకపోతే అందులో మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి, అసలు ఏమి ఆడియన్స్ కి ఏమి కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాడో తెలుసుకోవాలి, ఆ లిటరేచర్ జానర్ ఏంటో తెలుసుకోవాలి. ఇన్ని తెలుసుకుంటేనే అందులో ఉన్న కంటెంట్ అనేది మనకి అర్థమవుతుంది. సో బైబిల్ స్టడీ అంటే, మనం చాలా సార్లు ఉదయాన్నే మెకానికల్ గా ఓకే సంవత్సరంలో బైబిల్ అవగొట్టాలి, రోజుకి 2 అధ్యాయాలు చదవాలి, అయితే 4 అధ్యాయాలు చదవాలని చెప్పేసి ఫాస్ట్ గా రోజుకి 2 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదువుకుంటే అది బైబిల్ స్టడీ కాదు. అది బైబిల్ చదువునట్టు కాదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది, కొంతమంది బైబిల్ స్టడీ అంటే బైబిల్ని చూసుకుని మెడిటేట్ చేయడం అనుకుంటారు. అంటే మెడిటేషన్ అంటే ఒక వర్డ్స్ తీసుకుని, లేకపోతే ఒక వర్డ్ తీసుకుని దాని మీద ఒక ప్రేమ అనే ఉంది, లేకపోతే ఒక టాప్ తీసుకుని దాని గురించి చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది బైబిల్ స్టడీ కాదు. అది కూడా ఒక టాపికల్ గా మెడిటేట్ చేయడం. బైబిల్ స్టడీ అంటే కొంతమంది, ఇప్పుడు ఒక బుక్ ఉన్నది, ఇప్పుడు ఇంతకు చదివింది 2 తిమోతి ఉన్నది, దాని గురించి వేరే వాళ్ళు ఏం రాస్తారు, ఒక కమెంటరీ కానీ లేకపోతే దాని మీద బుక్స్ చదవడం కానీ, బైబిల్ కాకుండా బైబిల్లో ఉన్న పుస్తకాల గురించి లేకపోతే బుక్స్ గురించి ఎవరైతే ఏదైతే రాశారో దాని గురించి చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించి ఇది బైబిల్ స్టడీ కింద భావిస్తుంటారు. అది కూడా బైబిల్ స్టడీ కాదు. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఒక ప్రసంగం చేస్తున్నాను. నేను గడిచిన 2 సంవత్సరాలు కోవిడ్ రాకముందు యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ కార్యాల గ్రంథం మీద బైబిల్ స్టడీ చేశాను. సో బైబిల్ స్టడీ చేసినప్పుడు యాక్చువల్గా ఆ పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి శుక్రవారం జనాలు వచ్చేవారు, నా ప్రసంగాలు వినేవారు, లేకపోతే అందులో ఉన్న అంశాలు వినేవారు. అంశాలు విని కామ్గా కూర్చుంటే అది బైబిల్ స్టడీ కాదు. లేకపోతే ఒక ప్రసంగం వినడం ద్వారా, లేకపోతే ఒక అడ్రస్సింగ్ వినడం ద్వారా అది దాని గురించి తెలుసుకున్నా సరే అది బైబిల్ స్టడీ కాదు. మరి బైబిల్ స్టడీ అంటే ఏంటి? మరి బైబిల్ స్టడీ అంటే ఏంటంటే, అంతాను ఈరోజు మీరు ఈ మాటలు వింటారు, నేను చెప్పే మాటలు వింటారు, లేకపోతే మీ లెక్చరర్స్ చెప్పే మాటలు వింటారు, కొంతకాలం గుర్తుంటాయి, ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు మర్చిపోతారు, రాసుకోవాలి. లేకపోతే ఇంకా కొంతమంది మీరు చదువుతూ ఉంటారు, బుక్స్ చదువుతూ ఉంటారు, ఓకే ఎగ్జామ్స్ వరకు చదువుతారు, తర్వాత వచ్చే సంవత్సరం అదే క్వశ్చన్ లేకపోతే దాని గురించి చెప్పమంటే చెప్పలేరు, ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు. ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. కాబట్టి బైబిల్ స్టడీ అనేది ఎందుకు ప్రాముఖ్యం అంటే, బైబిల్ చదివినప్పుడు లేకపోతే ప్రసంగం విన్నప్పుడు లేకపోతే ఎవరో ఏదో చెప్పినప్పుడు వింటది, బాగా అర్థమవుతుంది, అది జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం, కానీ మర్చిపోతుంటాం. దాని గల కారణము
అవతల వారు చెప్తున్నారు కాబట్టి. దానికి గల కారణము అవతల వారి ఉద్దేశాలు మనకు అందుతున్నాయి కాబట్టి. కానీ బైబిల్ స్టడీ అంటే ఎలా ఉండాలంటే యు నీడ్ టు ఇన్వెస్టిగేట్ యువర్ సెల్ఫ్, దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా సంపాదించుకున్నప్పుడు, నువ్వు ఏదైనా కనుక్కున్నప్పుడు దాన్ని లైఫ్ లో మర్చిపోవు. ఇప్పుడు నువ్వు స్టడీ చేసి, నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి, అందులో ఉన్న మర్మాల్ని, అది తప్పైనా రాంగ్ అయినా, అందులో ఉన్న మర్మాల్ని నువ్వు గ్రాస్ప్ చేయడానికి లేకపోతే తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అది ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలేరు. సో నా ఫస్ట్ సెర్మన్ లేకపోతే నా సెర్మన్ ఇవాల్యుయేషన్ నేను చేశాను, అది ఇప్పటికీ మర్చిపోయి పాయింట్ టు పాయింట్ చెప్పగలుగుతాను. ఇట్స్ కైండ్ ఆఫ్ నా చాలా సెర్మన్ ఎవ్రీ సెర్మన్ ఈ చర్చ్లో ఉన్న ఫస్ట్ సెర్మన్ ఇప్పటికీ నాకు గుర్తు. సో ఎందుకంటే వి ఇన్వెస్టిగేట్ అవర్ సెల్ఫ్, మనం ఇన్వెస్టిగేట్ చేసుకుని నీకు నువ్వు ఓన్ చేసుకుంటావు కాబట్టి. అందుకనే అది ఆ రకంగా ఉన్నప్పుడు అది బైబిల్ స్టడీ ఫ్రూట్ఫుల్ బైబిల్ స్టడీగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. బైబిల్ స్టడీ ఇంకా ఎందుకంటే రెండోది టు అండర్స్టాండ్ బైబిల్. ఇంతకు మీరు అందరు చెప్పారు బైబిల్ స్టడీ ఎందుకంటే మనము బైబిల్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. నిజంగానే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఏదో చదివేసి నువ్వు ఒకటి అర్థం చేసుకుని రాంగ్ అర్థం చేసుకుని అది వేరే వాళ్ళకి చెప్పినప్పుడు లేకపోతే మిస్ఇంటర్ప్రిట్ జరుగుతూ ఉంటుంది. సో వీ షుడ్ నెవర్ మిస్ఇంటర్ప్రిట్ అండ్ మిస్యూజ్ ద బైబిల్. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకూడదన్నా, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదన్నా మీరు చేయాల్సింది ఏంటంటే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకో. ఎందుకు అవసరం అంటే మీ ప్రీచర్ని క్వశ్చన్ చేయడానికి. ఈరోజు ప్రసంగాలు చేస్తాను లేకపోతే నేను ఏదో చెప్తుంటాను, నేను చెప్పింది రైట్ రాంగ్ అని మీకు ఎలా తెలుస్తుంది? నేను ఏది చెప్తే అది గుడ్డుగా నమ్మేయడం కాదు కదా. సో అది ఎప్పుడు తెలుస్తుంది అంటే బైబిల్ స్టడీ తెలిసినప్పుడు, మీరు నాలెడ్జ్ సంపాదించినప్పుడు అది సరిగ్గా చెప్తున్నారా లేదా అని పరిశోధించడానికి. టు ఆస్క్ క్వశ్చన్స్, టు క్వశ్చన్ యువర్ ప్రీచర్ లేదా క్వశ్చన్ యువర్ పాస్టర్. ఈ పాస్టర్ని మీరు చెప్తుంది రైటా కాదా అని నిలదీయడం అంటే ఇట్స్ నాట్ ఇన్ నెగిటివ్ కొనటేషన్ అనమాట. నో, ఆస్కింగ్ క్వశ్చన్, మీరు అది కరెక్ట్ గా చెప్తున్నారని లేదు మీరే పరిశీలన చేసుకోవడానికి. ఇంకా చెప్పాలంటే బైబిల్ స్టడీ ఎందుకంటే పరిశీలన చేసుకుని మీరు ఇతరులకి టీచ్ చేయడానికి. మొన్న అన్నారు మన ఒకరు వచ్చి ఇలాగ క్వశ్చన్ అడిగారు, నాకు దగ్గర సమాధానం లేదని. సో అది సమాధానం చెప్పే పొజిషన్ ఉండాలంటే నాట్ రీడింగ్ బైబిల్. మనం బైబిల్ చదివితే కాదు, వి నీడ్ టు స్టడీ బైబిల్. దాన్ని అర్థం చేసుకునే విధంగా చదివినప్పుడు అది కరెక్ట్ గా మనం దాన్ని గ్రాస్ప్ చేసుకుని మా పాస్ట్ని క్వశ్చనించడం అయినా, తప్పుబోధల్ని ప్రశ్నించడం అయినా, లేకపోతే ఇతరులకి మీరు బోధించే పరిస్థితులు ఉండాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే బైబిల్ రీడింగ్ కాదు కానీ బైబిల్ స్టడీ చేయాలి. ఇందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. మీరు అందరూ చాలా సార్లు చేసే ఉండుంటారు. అది బుక్స్ వైజ్ గా చదువుతూ ఉంటారు, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతుంటారు. కొంతమంది టాపికల్ గా లేకపోతే ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ రిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయో చదివి దాని గురించి చదువుతుంటారు. కొంతమంది క్యారెక్టర్ స్టడీ చేస్తుంటారు, బైబిల్ గ్రంథాలు ఉన్న క్యారెక్టర్స్ ని స్టడీ చేస్తుంటారు. ఇందులో ఇలాంటి పద్ధతుల్లో ఇంకా చాలా రకాల పద్ధతుల్లో నాకు అథెంటిక్ గా లేకపోతే పాస్టర్స్ ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటంటే ఎక్సిజీసిస్ అంటారు. ఎక్సిజీసిస్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న కాంటెక్స్ట్ ని తెలుసుకుని ఆథర్ ఎవరు, ఆ ఆథర్ ఎవరికి రాస్తున్నారు, అది ఏ టైంలో రాశారు, అందులో ఉన్న మెయిన్ కీవర్డ్స్ తీసుకుని అంటే దాని గురించి అలా చేయాలంటే లాంగ్వేజెస్ కూడా రావాలి, హీబ్రూ రావాలి, గ్రీకు రావాలి. సో అది చేసుకుని వాళ్ళు పర్టికులర్ ఆడియన్స్ కి ఆనాడు ఎందుకు రాశారు లేకపోతే ఏ పర్పస్ తో రాశారు అనే విషయాన్ని తెలుసుకుని ఆ పర్పస్ ని సైడ్ ట్రాక్ చేయకుండా మనము అది అప్పుడు రాశారు, ఓకే మనము అది మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే పద్ధతిని ఎక్సిజీసిస్ అంటారు. ఇంకా కొంతమంది ఇంకా సింప్లిఫైడ్ గా బైబిల్ చదువుతుంటారు. బైబిల్ స్టడీ ఎలా ఉంటుందంటే మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాకేం చెప్తుంది. ఈ పాసేజ్ ఇప్పుడు రోజు ఒక పాసేజ్ చదువుతున్నానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాకేం చెప్తుంది అనే ఉంటది. రెండోది ఆ వాక్యం నుంచి నా క్రిస్టియన్ లైఫ్ కి, నా ఆత్మీయ జీవితానికి అది నాకేం నేర్పిస్తుంది, నాకే వాగ్దానం ఇస్తుంది, నాకు ఏ ఆజ్ఞ ఇస్తుంది, లేకపోతే ఏ పని చేయకూడదని చెప్తుంది. ఇవన్నీ చేసుకుని తర్వాత అందులో ఉన్న మెయిన్ లెసన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సింప్లిఫైడ్ గా ప్రతి విశ్వాసి చేసే బైబిల్ స్టడీ ఉంటుంది. బైబిల్ రీడింగ్ కి స్టడీకి చాలా తేడా ఉందా చెప్పాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ బైబిల్ రీడింగ్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ బైబిల్ స్టడీ. చాలా 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 మెథడ్స్ ఉన్నాయి. కానీ మీకు ఇంపార్టెంట్ ఇంత చెప్పిన రీతిగా మేము ఫాలో అయ్యేది, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పాస్టర్స్ ఫాలో అయ్యేది, లేకపోతే బైబిల్ ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు ఫాలో అయ్యేది మేము ముందుంచాలని ఆశపడుతున్నాం. మొదటిగా మనం తెలుసుకోవాలంటే, ఒక బైబిల్ స్టడీ చేయాలంటే మనం తెలుసుకోవాల్సింది ఆథర్ గురించి.
ఆ బుక్ ఎవరు రాశారు. మనం బైబిల్ చదువుతూ ఉంటాము, ఏ బుక్ ఎవరు రాశారో మనకు తెలియదు. ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని ఆ స్టైల్ ఏంటి అది తెలుసుకోవాలి. అదే అఫ్ కోర్స్ ఆ జానర్స్ గురించి, లేకపోతే లిటరేచర్ స్టైల్ గురించి, అలిగరీ గురించి అవన్నీ ఇప్పుడు చెప్పను, కానీ ఆథర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు పడిన ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి, లేకపోతే వారు ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఆ రోజు వారు దే పెన్ డౌన్ ద స్క్రిప్చర్. సో ఆథర్ గురించి తెలిసినప్పుడు కాంటెక్స్ట్ మనకు అర్థం అవుతూ ఉంటది. ఏ రోజులో రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు అని అర్థం అవుతుంటది. కాబట్టి అసలు ఆథర్ ఏం చెప్పాలనుకున్న విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది. సో ఆథర్ ఎవరు అనేది ఫస్ట్ మనం గమనించాలి. రెండోది, వి నీడ్ టు స్టడీ బైబిల్ విత్ రైట్ యాటిట్యూడ్. రైట్ యాటిట్యూడ్ అనేది చాలా ప్రాముఖ్యము. మనం అనుకుంటాము, ఓకే ఏదో చదివేద్దాము, బైబిల్ స్టడీలో చదివేద్దాము, ఎలాగైనా పర్లేదు చదివేద్దాము అనే పద్ధతిలో చాలా మంది బైబిల్ చదువుతుంటారు. కానీ మనం ఖచ్చితంగా ఒక రైట్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ ఏంటంటే ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఈరోజు వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యం నాకు ఏం చెప్తుంది, ఈ వాక్యం నాకు ఏం నేర్పిస్తుంది, వి నీడ్ టు ఎక్స్పెక్ట్. మనం బైబిల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ఈరోజు బైబిల్ చదవకపోతే నేను పాపం చేశాను, ఈరోజు బైబిల్ చదవకపోతే నాకు ఏమైనా శిక్ష వస్తుందేమో, ఈరోజు బైబిల్ చదవకపోతే నాకు బ్లెస్సింగ్స్ రావేమో, ఆ ఎక్స్పెక్టేషన్స్ చదువుతాం. కానీ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి ద రైట్ యాటిట్యూడ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఈ వాక్యం నాకు ఏం నేర్పిస్తుంది, ఇందులో ఉన్న అంశాలు ఏంటి అని ఈగర్నెస్ తో, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసి మనము బైబిల్ ని చదువుతుండాలి. రెండోది, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంటే షుడ్ బి యాటిట్యూడ్ ఆఫ్ ఈగర్నెస్. అనగా తృష్ణగొని ఆసక్తితో అందులో ఏముందో లేకపోతే ఇంత చెప్పిన రీతిగా రోజు చదవాలి కదా అని చదవకుండా ఆసక్తితో అందులో ఏముందని కనుగొనాలి. లేకపోతే వి నీడ్ టు ఇన్వెస్టిగేట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద బైబిల్. లేకపోతే అందులో మనం ఏముందని తెలుసుకునే విధంగా మనము ఖచ్చితంగా ఆ ఈగర్నెస్ యాటిట్యూడ్ తో బైబిల్ చదవాలి. మూడవది, ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఎగ్జామినేషన్. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ వీ నీడ్ టు ఎగ్జామిన్ ఇట్. క్వశ్చన్స్ వేసుకుంటూ, ఎగ్జామిన్ చేసుకుంటూ బైబిల్ చదవాలి. తర్వాత ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే హంబుల్. చాలా మంది అరగంటకు వచ్చి బైబిల్ చదువుతుంటారు. బైబిల్ చదువుకునేటప్పుడు చదవాలని చదివేసి, లేకపోతే వారి యొక్క గర్వముతో నేను గొప్పవాడిని, లేకపోతే నేను ఆత్మీయంగా చాలా గొప్పవాడిని అనే యాటిట్యూడ్ తో చదువుతుంటారు. కానీ అలాంటి యాటిట్యూడ్ కాకుండా హంబుల్నెస్ తో బైబిల్ చదవాలి అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. బైబిల్ మనం టీచర్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఎంత హంబుల్ గా ఉంటామో, దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు కూడా అంతే హంబుల్నెస్ తో మనం బైబిల్ ని చదవాలి. కాబట్టి ఈ యాటిట్యూడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము మన జీవితంలో బైబిల్ గ్రంథం చదివేటప్పుడు. సో బైబిల్ స్టడీ చేసేటప్పుడు నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు బైబిల్ గురించి చాలా తెలుసు అనే ఆలోచనలో కాకుండా, నేను దేవుని గురించి ఏం నేర్చుకుంటున్నానని ఆసక్తితో రావాలి, అది ఏం చెప్తుందని ఈగర్నెస్ తో రావాలి, హంబుల్నెస్ తో ఉండాలి. కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్ తో బైబిల్ స్టడీ చేయాలి. ఇంత చెప్పిన రీతిగా అతి ప్రాముఖ్యమైన అంశము బైబిల్ స్టడీలో ఇట్స్ ఎన్ ఇండక్టివ్ స్టడీ. అంటే ఇంత చెప్పిన రీతిగా ఆథర్ గురించి తెలుసుకోవాలి, తర్వాత ఈ యొక్క యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే ఈగర్నెస్ ఎలా ఉండాలి. అన్నిటికన్నా బైబిల్ గురించి ఎప్పుడు బాగా తెలుసుకుంటారంటే అబ్జర్వేషన్ ఉన్నప్పుడు. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్జర్వేషన్ అనేది బైబిల్ గ్రంథంలో చాలా ఇంపార్టెంట్, అయితే బైబిల్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈరోజు బైబిల్ చదువుతున్నారంటే ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, అందులో మీరు ఏమి చూసారు అనే విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాని నుంచి మనం నేర్చుకోవాలి. సో ఈ అబ్జర్వేషన్ అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, మనము ఏమి నేర్చుకుంటున్నాం అనేది కేవలము ఈ అబ్జర్వేషన్ ద్వారా మనకు అర్థమవుతుంటది. కేవలం ఈ అబ్జర్వేషన్ ఉంటేనే మనం ఏదైనా నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలంటే మనం సరిగ్గా చదవాలి బైబిల్. ఏదో ఎవరో చెప్తుంటే మనం వినడము, లేకపోతే చదువుకుంటూ వెళ్ళిపోతే అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదో మంచి ఇంపార్టెంట్ వర్డ్స్ దొరికితే నేను చూసుకుంటాను అనే విషయం కాకుండా, మనకు సరిగ్గా చదవడం వస్తే ఆటోమేటిక్ గా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. సో ఆ రీడింగ్ ఎలా ఉండాలంటే, మీరు ఎన్నిసార్లు పాసేజ్ చదివినా, ఎన్నిసార్లు వాక్యం చదివినా అది ఎలా ఉండాలంటే, ఎప్పుడు చదివినది ఫస్ట్ టైం చదివినట్టు. ఎప్పుడు చదివినా ఫస్ట్ టైం చదవాలంటే, ఇప్పుడు మన క్రికెటర్స్ చెప్తుంటారు, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు, ఎవ్రీ మ్యాచ్ ఈజ్ ఎ ఫస్ట్ టైం మ్యాచ్ ఫర్ మీ అంటుంటారు. ఎందుకంటే అంత శ్రద్ధతో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతానంటారు. చదివినా, ఎన్నిసార్లు చదివిన బైబిల్ ఒక 2 సార్లు చదివేసినా, 3 సార్లు చదివేసినా, మళ్ళీ బైబిల్ చదివేటప్పుడు, ఆ పాసేజ్ చదివేటప్పుడు ఖచ్చితంగా
నువ్వు ఎలా ఉండాలంటే చాలా ఎలా ఉండాలంటే చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ, అది ఫస్ట్ టైం చదివినట్టు ఉండాలి. రెండవది, ఎప్పుడు చదివేటప్పుడు ఎప్పుడు క్వశ్చన్స్ వేసుకోవాలి. క్వశ్చన్స్ వేసుకోకపోతే మనం చచ్చిపోయినట్టే. ఇంకా ఒక మానవుడి జీవితంలో ఎప్పుడైతే క్వశ్చన్స్ ఆగిపోయావో, పక్కన వాళ్ళు క్వశ్చన్స్ అడగడం గురించి మాట్లాడట్లే, నువ్వు క్వశ్చన్ చేసుకునేటప్పుడు, ఒక చదివేటప్పుడు దాన్ని క్వశ్చన్ చేసుకోలేకపోతే నీ ఆలోచన శక్తి ఆగిపోయినట్టు అక్కడతో. సో అక్కడ నుంచి నువ్వేం నేర్చుకోవు, ఆలోచన శక్తి ఆగిపోతే నువ్వేం నేర్చుకోలేదు. సో నువ్వు సరిగ్గా ఎలా చదవాలంటే అబ్జర్వేషన్ చేస్తూ, మొదటగా అది ఎప్పుడు చదివినా ఫస్ట్ టైం చదివినట్టు ఉండాలి. రెండవది, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటూ, ప్రతిసారి ఇంక్విజిటివ్ గా క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటూ చదవాలి. మూడవది ఎలా చదవాలంటే వీ నీడ్ టు రీడ్ పర్పస్ఫుల్లీ. అందులో ఉన్న పర్పస్ ఏంటి, అవి ఏం చెప్తున్నాడు ఆ పర్పస్ ని ఎప్పుడు మైండ్ లో ఉంచుకోవాలి. అది నాకేం చెప్తుంది అనేది కాకుండా అసలు ఆ పర్పస్ ఏంటి, ఆ వాక్యంలో ఉన్న పర్పస్ ఏంటి, లేకపోతే ఆ ప్యారబుల్లో లేకపోతే గాస్పల్స్ ఉన్న ఆ పర్పస్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకున్నప్పుడు, దాని గురించి వెతుకున్నప్పుడే సరైన యొక్క మీనింగ్ మనకు దొరుకుతుంది. సో సరైన స్టడీ కింద మన బైబిల్ స్టడీ ఉంటదనే విషయం తెలియజేస్తాను. ఈరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంచుతా. బైబిల్ని చదివేటప్పుడు ఏమేమి ప్రశ్నలు వేసుకోవాలి? మొదటిగా మనం వేసుకోవాల్సింది వేర్. WHERE, వేర్, ఎక్కడ. బైబిల్ ప్రతి వచనం చదివినప్పుడు, ప్రతి ప్యాసేజ్ చదివినప్పుడు, ప్రతి లైన్ చదివేటప్పుడు ఎక్కడ అనే ప్రశ్న వేసుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది? ఈ సంఘటన, బైబిల్లో సంఘటన ఉంటుంది కదా, లేకపోతే వాక్యం ఉన్నది కదా, ఇది ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ రాయబడింది. సో ఎక్కడ అనే ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఆ బైబిల్ గ్రంథంలో ఒక ప్లేస్ గురించి ఎక్కడైనా ఉందంటే, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, సో ఏ ఇయర్ లో జరిగింది, ఇది ఎక్కడ అనే ప్రశ్న చాలా ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా ప్రతిసారి వేసుకోవాలి. లేకపోతే మనుషులు ఒక ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి అక్కడికి, అది ఎంత దూరం, ఇదంతా బైబిల్ చదివేటప్పుడు ఫస్ట్ వేర్ అనేది ఖచ్చితంగా రావాలి. సో బైబిల్ చదివేటప్పుడు మళ్ళీ రెండో ప్రశ్న ఏం రావాలంటే, ప్రతి దానికి వేర్ పక్కన వెన్ ఉండాలి. వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ ప్యాసేజ్ ఎప్పుడు రాశారు, ఈ రిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది, ఈ వర్బ్ గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్బ్ ఎక్కడ వాడారు, ఎక్కడెక్కడ వాడారు, ఈ ఈ పాసేజ్ లేకపోతే ఈ అంశము ఇంకా వేరే చోట్ల బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు రాశారు, ఇవన్నీ ఉండాలి. మూడో ప్రశ్న మనం అడగాల్సింది హూ, ఎవరికి రాశారు, ఎవరు రాశారు, ఎవరు వింటున్నారు. అర్థమవుతుందా? అందులో ఎందుకంటే స్టోరీ నరేట్ చేస్తుంటారు, పర్టికులర్ గా స్టోరీ ఒక నరేట్ చేయాలి ఖచ్చితంగా, ఊరికనే గాల్లో రాయరు కదా, ఒక ఉద్దేశం ఉంటది. సో ఎవరికి రాస్తున్నారు, ఎవరు రాశారు, ఎవరికి నెరేట్ చేస్తున్నారు. ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే ఆ రిలేషన్షిప్ ఏంటి, పౌలు రాస్తూ ఉంటాడు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి, సో సంఘాల మధ్య రిలేషన్షిప్ ఏంటి. సో ఈ హూ అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ ప్రశ్న ఏంటి, సెకండ్, థర్డ్, తర్వాత హౌ, ఎలా. నేను అనేది ఏదో ఒక పర్టికులర్ ప్యాసేజ్ గురించి మాట్లాడట్లా, మీరు చదివినప్పుడల్లా ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ దొరుకుతాయి. అర్థమవుతుందా? మీరు బైబిల్ చదివినప్పుడల్లా ఫస్ట్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ జరుగుతాయి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే హౌ, ఎలా అయ్యింది, ఓకే ఆ సంఘటన జరిగింది, ఎలా జరిగింది. సో హౌ అనే ప్రశ్న కూడా మనం రాసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, లేకపోతే ఎందుకు ఈ వ్యక్తినే ఉద్దేశించి రాశారు, ఎందుకు వీళ్ళని ఉద్దేశించి రాశారు, ఎందుకు వీరికే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మోషే ఉన్నాడు, లేకపోతే మోషేని ఎన్నుకోవాల్సి వచ్చింది, మోషే ఒక్కడే ఎందుకు పర్వతం మీద వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకు ప్రతిదానికి క్రిటికల్ గా వై, హౌ, ఈ ప్రశ్నలు ఖచ్చితంగా రావాలి. తర్వాత ప్రశ్న వాట్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్యాసేజ్, ఈ పాసేజ్ లో ఏం జరుగుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ ఈవెంట్స్ టేక్ ప్లేస్ అయి ఉన్నాయి, లేకపోతే ఇందులో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, ఎందుకు అది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇవన్నీ ఈ ప్రశ్నలు రావాలి. చివరిదిగా వై,
ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇదే వచ్చింది, ఇది ఎందుకు కాకూడదు, ఎందుకు ఇలాగే చెప్పాలి, ఇది ఇలాగే ఎందుకు చెప్పకూడదు, ఆల్టర్నేటివ్ గా ఎందుకు చెప్పకూడదు. మనం ఎందుకంటే రైటర్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, మన పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అవతల పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే ఎందుకు అనే ప్రశ్న రావాలి. ఎందుకంటే నీ పర్స్పెక్టివ్ రైట్ అనుకుంటావు, ఇది కాకుండా ఆల్టర్నేటివ్ వేరే అది కాకుండా ఇది చేయొచ్చు కదా అని ఉంటావు. ఎందుకంటే నీ సిచ్యువేషన్స్ డిఫరెంట్, యు ఆర్ ఇన్ ద ఫ్యూచర్, నీ సిచ్యువేషన్ డిఫరెంట్. సో వై అనే ప్రశ్న వేస్తున్నందుకు ఆటోమేటిక్ గా నీకు ఆల్ కాంటాక్స్ట్ అర్థమవుతుంది, ఎందుకు రాయాల్సి వచ్చిందో అర్థమవుతుంది, ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందో అర్థమవుతుంది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏమేమి క్వశ్చన్స్ చెప్పాను, హూ, వై, ఈ క్వశ్చన్స్ కనుక ప్రతి ప్యాసేజ్ చదివేటప్పుడు, లేకపోతే ప్రతి వాక్యం చదివేటప్పుడు, లేకపోతే మీరు ఏదైతే పోర్షన్ చదువుతున్నారో, ఒక పెరికోపే చదువుతున్నారో, ఈ ప్రశ్నలు వేసుకుంటే ఇంక నేను మీకు అవసరం లేదు, సమాధానం మీకే కలుస్తుంది. ఎందుకంటే ఇట్స్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. మీకు మీరు డిక్ చేసుకుని, ఆర్కియాలజీ వారు డిక్ చేసి ఎలా బయటకు తీస్తారో, ఎలా రివీల్ చేస్తారో కొన్ని విషయాలు, అదే రీతిగా ప్రతి వాక్యంలోని విశేషము, ప్రతి వాక్యంలోని అంశము, ప్రతి వాక్యంలో ఉన్న ఆ సారాంశము మీకు మీరే డిక్ చేసుకున్నప్పుడు ఇంక లైఫ్ లో మర్చిపోరు మీరు. అస్మానం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లే, అస్మానం కమెంటరీ చేయాల్సిన అవసరం లే, అస్మానం డిక్షనరీ చూడాల్సిన అవసరం లే. ఒకసారి మీరు ఆ డిక్ చేసి మీరు తీసినప్పుడు పలానా రోజు మీరేం చేశారు, పలానా రోజు మీరేం నేర్చుకున్నారనే విషయం లైఫ్ లాంగ్ మీరు చచ్చిపోయేంత వరకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంటుంది. సో దట్స్ ద మోస్ట్, ఈ క్వశ్చన్స్ అనేది చాలా 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 ప్రాముఖ్యం. సరే, అబ్జర్వేషన్ అయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్. అబ్జర్వేషన్ చేసుకుని తర్వాత అందులోంచి నువ్వేం నేర్చుకున్నావు ఇంటర్ప్రిటేషన్ లో. అబ్జర్వేషన్ అయిన తర్వాత ఓకే, ఈ విషయాలు తెలిసినావు, మనం రాసుకుంటూ ఉంటాం, ఈ క్వశ్చన్లు వేసుకున్న తర్వాత ప్రతిదానికి సమాధానాలు జరుగుతాయి. సమాధానాలు జరిగిన తర్వాత దీన్ని నువ్వు ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తావు, దీన్ని ఎలా అర్థం చేసుకుంటావు, అది ఇంపార్టెంట్. ప్రశ్నలు జవాబులు దొరుకుతాయి, నువ్వు ఒక విధంగా అర్థం చేసుకుంటావు, నువ్వు ఒక విధంగా అర్థం చేసుకుంటావు. ఎవరికున్న పర్స్పెక్టివ్ బట్టి, ఎవరికున్న సైకలాజికల్ స్టెబిలిటీని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఒకలాగా చెప్తూ ఉంటాను ప్రసంగాలు, అదే వాక్యాన్ని అదే రోజు వేరే పాస్టర్ వేరే చోట వేరే రకం చెప్తుంటారు. అర్థమవుతుందా? అర్థం చేసుకుంటారు. అదే మనం దాని ప్రశ్నలు శోధించి జవాబులు వచ్చిన తర్వాత దాన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకున్నదని కూడా చాలా ప్రాముఖ్యం. సో ప్రతి వాక్యాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నది ఇంపార్టెంట్. అర్థం చేసిన తర్వాత ద ఫైనల్ థింగ్, ఇట్స్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అప్లికేషన్. సో ఫస్ట్ ఆథర్ చెప్పింది ఏంటో అర్థం చేసుకుంటారు, తర్వాత వాక్యం నుంచి మీరేదో అర్థం చేసుకుంటారు. దానిని ఆ పర్పస్ ని తెలిసిన తర్వాత, అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది, పాత నిబంధన అయితే 3000, 4000, 5000 సంవత్సరాల క్రితం రాసింది. సో అక్కడ ఉన్న ఆథర్ ఏం చెప్తున్నాడో, ఎవరు వింటున్నారో, ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో విషయాన్ని మనం తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు 2021 సంవత్సరంలో బ్రతికే మనము అది మన లైఫ్ లో ఏ రీతిగా ఇంప్లిమెంట్, దాన్ని మొత్తం మార్చేసి ఇదిగో బైబిల్ ఇందుకే రాశారని చెప్పి చెప్పడం కాదు. చాలా మంది ఎలా చెప్తుంటారంటే బైబిల్ ఎప్పుడో రాశారు, ఇదిగో ఈ రోజు దాని గురించి రాశారు, ఇలా జరుగుతుంది దాని గురించి రాశారు అంటారు. యాక్చువల్ గా ఈ రోజు జరుగుతున్న దాని గురించి రాయలా, ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ లో పర్టికులర్ పీపుల్ రాశారు. ఆ పర్పస్ ని, ఆ మోరల్ ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఆ ఫస్ట్ ఆడియన్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం, ఆ ఫస్ట్ ఆడియన్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్ని పక్కన పెట్టే దాంట్లేదు, కానీ దాన్ని మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనే విషయము చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఇది అర్థం అవట్లేదు, ఇది అర్థం అవట్లేదు అని. అర్థం అవట్లేదు దానికి గల కారణము సరిగ్గా బైబిల్ చదవలేకపోవడం బట్టి. బైబిల్ రీడింగ్ చేస్తాం కానీ బైబిల్ స్టడీ చేయం. మనం న్యూస్ రీడ్ చేస్తాము, న్యూస్ పేపర్ అలా చదువుతాం, అలా చదువుతాం, స్క్రీమింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు అర్థమైన విషయాలు డిక్షనరీ ఓపెన్ చేసి మనం మీనింగ్స్ చదువుతాం. అందుకనే ఇంగ్లీష్ లిటరేచర్ గురించి ఎందుకు ఎత్తానంటే కొన్ని వర్డ్, కొన్ని వొకాబులరీ మనకు అర్థం కాకపోతే వెంటనే వెళ్ళి మనం డిక్షనరీ ఓపెన్ చేస్తాం. ఇది కూడా అంతే, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి, ప్రతి వర్డ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ద రియల్ ఇంటెన్షన్ బయటకు వస్తుంది, అప్పుడు ద రియల్ మీనింగ్ మనకు అర్థమవుతుంది. మనకి రోజు బైబిల్ అర్థం అవ్వట్లేదు, పాస్టర్ గారు ఏం చెప్పినా మాకు గుర్తుండట్లేదు అంటే దాని అర్థము బైబిల్ స్టడీ సరిగ్గా లేదని, బైబిల్ స్టడీ సరిగ్గా లేదని. ఈరోజు మీరు ఇతరులకు బోధించాలి. ప్రతి ఒక్కరు అదే అన్నాడు, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ఉంటది, ది గ్రేట్ కమిషన్. మీరు వెళ్ళి సర్వసృష్టికి సర్వలోకానికి ఆ సువార్తను ప్రకటించని అంటాడు. ఇతరులకు సువార్త ప్రకటించాలంటే మొత్తం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్రిస్టియానిటీలో ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకోలే.
క్రిస్టియానిటీలో కాదు, ఏ రిలీజన్ అయినా సరే వాక్యాన్ని అర్థం చేసుకోరు, ఎక్స్ట్రీమిస్ట్ కింద బిహేవ్ చేస్తుంటాం. మన వాక్యం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని సరైన ఇంటెన్షన్ తెలుసుకుని ఆ ఇంటెన్షన్ ఇతర వాళ్ళకి పాస్ ఆన్ చేయగలుగుతాం. మనకే అర్థం అవునప్పుడు ఇంకేం పాస్ ఆన్ చేస్తాం మనం? మన మెయిన్ బయటకి చెప్పపోవడం కూడా కారణం అది. వేరే వాళ్ళకి వాక్యాన్ని బోధించడానికి భయపడేది ఏంటంటే మనకు సరిగ్గా రాదు. ఫస్ట్ చాలా మంది నేను తప్పులు చెప్తేనేమో, నాకు సరిగ్గా రాదేమో అన్న ఆలోచనలు ఇతరులు చెప్పలేదు. దాని గల కారణము గ్రాస్ రూట్ సరిగ్గా లేదు, ఆ రూటే సరిగ్గా లేదు. అసలు మన ప్రక్షాళన ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉండాలి. సో బైబిల్ స్టడీ ఎలా చేయాలో నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు స్పిరిచువల్ గాను ఈ యొక్క సోషల్లీ కూడా గ్రోత్ అనేది ఉంటుంది. సో బైబిల్ స్టడీ అనేది కేవలం ఏదో అలా స్క్రిమ్ చేసుకుని వెళ్ళిపోవడము, లేకపోతే మెకానికల్ గా ఈ సంవత్సరానికి బైబిల్ అవగొట్టాలి అని చెప్పేసి వెళ్ళిపోవడము అది కాదు. కానీ బైబిల్ స్టడీ అనేది చాలా నీట్ గా కూర్చుని చాలా ఎంతూజియాజంతో నాకు ఏం చెప్తుంది, నాకు ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనసులో పెట్టుకుని క్వశ్చన్స్ వేసుకుంటూ, కేవలం ఒకే వర్షన్ ఫాలో అని అన్నాం, నేనైతే 2-3 వర్షన్స్ పెట్టుకోండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో యూ విల్ గెట్ ద అదర్స్ ఇంటెన్షన్, అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. యూ విల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే డిఫరెంట్ వర్షన్స్ పెట్టుకున్నాం అంటే ఎందుకు ఇలా రాశాడు, ఇక్కడ ఎందుకు ఇలా రాశాడు. సో ఒకే వాక్యాన్ని వేరే వేరే చోట్ల వేరే విధంగా ఉంటది. ఇప్పుడు స్వార్థల్లోనే సేమ్ ఇన్సిడెంట్ ని డిఫరెంట్ గా ఉంటుంది. సో యూ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్, యూ విల్ గెట్ ద రియల్ ఇంటెన్షన్ ఇన్ దట్. ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఆ రియల్ ఇంటెన్షన్ వస్తుంది. డాక్ట్రిన్స్ అనేది బైబిల్లో డాక్ట్రిన్స్ అని ఉండదు. మొన్న లాస్ట్ వీక్ చెప్పారు ట్రినిటీ గురించి. బైబిల్లో ట్రినిటీ గురించి ఎక్కడా లేదు. ట్రినిటీ అంటే వర్డ్ కనపడదు, బట్ యూ విల్ సీ ద డాక్ట్రిన్ ఇన్ దట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ కనపడుతుంటది. అది ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ స్టడీ చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు రాదు. ఎందుకంటే అది ఎక్కడా కనపడదు. ట్రినిటీ అని ఎక్కడ టైప్ చేసినా రాదు నీకు, సర్చ్ చేసిన. సో ఆ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే బైబిల్ ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తామో, వన్ యూ ట్రై టు ఇన్వెస్టిగేట్ దాట్, ఆ పర్టికులర్ టాపిక్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఆ డాక్టరీని తెలుసుకుంటావు. ఈ రోజు మనం ఫాలో అయ్యే డాక్టరీన్స్, బాప్టిజం గురించి మనం చెప్పాడు. బాప్టిజం లో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, బాప్టిజం లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాప్టిజం ఉంటాయి. సో ఏది రైట్ ఏది రాంగ్ అని మనం ఎప్పుడు ఎలా తెలుసుకుంటాం? దాన్ని వి ట్రై టు ఇన్వెస్టిగేట్ దాట్. సో ఇందులో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. మనం అందుకనే అంటాను రైట్ కమెంటరీస్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక మీనింగ్ తెలుసుకున్నావో, స్టార్టింగ్ చాలా మంది బైబిల్ గురించి తెలిసినప్పుడు కమెంటరీస్, డిక్షనరీస్ లోకి వెంటనే దూకేస్తుంటారు. దూకేసినప్పుడు అవతలవాడు ఏం చెప్తాడో మన మైండ్ లోకి వెళ్తుంది, నువ్వేం తెలుసుకుంటావు. సో ఫస్ట్ కమెంటరీస్ అని పక్కన పెట్టి ఇందాక అడిగిన క్వశ్చన్స్ అని వేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒక పర్పస్ ని తీసుకుంటావో అప్పుడు వేరే కమెంటరీస్ తో కంబైన్ చేసుకుని చూడాలి, ఒకటి క్రాస్ చెక్ చేసి చూడాలి. సో వెదర్ ద ఆథర్ ఇంటెన్షన్ ఇస్ దట్ ఆర్ నాట్. లైక్ వెరిఫికేషన్, మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకుంటారు. వేరే బుక్స్ తో వేరే వాళ్ళు దీని గురించి ఏం రాశారు అని వెరిఫై చేసినప్పుడు ఓకే, యామ్ ఐ గోయింగ్ ద రైట్ వే ఆర్ నాట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. సో బైబిల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యం. మనం బైబిల్ రీడింగ్ అనే దానికన్నా బైబిల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ద ఫస్ట్ వన్ వాట్ వీ నీడ్ టు డూ, ఆథర్ గురించి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి. అందుకనే రాసుకోవాలన్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఎక్కడ మిస్ అయినా సరే మనం ఆటోమేటిక్ గా మన ఇంటెన్షన్ మిస్ అయిపోతుంది. సీక్వెన్స్ ఎక్కడ మిస్ అయినా ఆటోమేటిక్ గా ఇంటెన్షన్, స్ట్రక్చర్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, గ్రామర్ గురించి ఉంటుంది. అదంతా ఎందుకంటే అది హీబ్రూ, గ్రీక్ అని బోలంత రావాలి, దాని గురించి ప్రస్తావించట్లేదు. అందుకని బేసికల్ గా మీకు ఏది చేస్తే ఏది రైట్ గా అర్థమవుతున్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆథర్ గురించి తెలుసుకోవాలి. ఆథర్ గురించి తెలిసిందా, హిస్టారికల్ కాంటెక్స్ట్ అన్ని తెలుసుకోవాలి. తర్వాత యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ తెలుసుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్, ఇది రీడింగ్ లో అబ్జర్వేషన్ వస్తుంది. సో అబ్జర్వేషన్ అనేది రైట్ యాటిట్యూడ్, రీడింగ్ అంటే అబ్జర్వేషన్ వస్తుంటే రైట్ రీడింగ్ తో వస్తుంది. ఏదో పైప్ చదువుకుంటే వెళ్తే సో రైట్ రీడింగ్ తో వస్తుంది. సో అబ్జర్వేషన్ లోనే అసలైన కీ పాయింట్ ఉంది. అఫ్ కోర్స్ ఇది అబ్జర్వేషన్ కీ పాయింట్ అని చెప్పని మిగతా అన్ని నెగ్లిజిబుల్ కాదు. ఏది చేయాల్సి ఉంటుంది, ఏది మిస్ అయినా అన్ని మిస్ అయిపోయినట్టే. ఆథర్ తెలుసుకోవాలి, ఆథర్ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవాలి, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత రైట్ యాటిట్యూడ్ ఉండాలి, తర్వాత అబ్జర్వేషన్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. అంటే నువ్వేం అర్థం చేసుకుంటావు దానికి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఏం చెప్తారని క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్. అప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా యూ విల్ గెట్ టు ఆన్సర్.
సో ఎనీ డౌట్స్ అబౌట్ దిస్? ఇప్పుడు అర్థమైందా బైబిల్ స్టడీ ఎలా చేయాలి? ఈ రోజు నుంచి బైబిల్ చదవాలంటే కొంతమంది క్యాలెండర్లు చదువుతుంటారు. ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక వర్డ్ ఉంటుంది. చాలా మంది క్యాలెండర్లు ఎందుకు కొనుక్కుంటారు? మామూలు క్యాలెండర్లు ఉంటాయి, ఎన్ని క్యాలెండర్ ఉన్నా వాక్యం ఉన్న క్యాలెండర్ కావాలంటారు. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు ఉదయం లేసా చదివేసుకుని అయిపోయింది, నేను రోజు బైబిల్ చదివేస్తున్నా, దేవుని వాక్యం చదివేసిన అనుకోండి. దట్స్ నాట్ స్టడీ, దట్స్ జస్ట్ రీడింగ్. అది మెకానికల్ గా ఏదో నీ మనసుని సాటిస్ఫై చేసుకోవడం తప్ప దానివల్ల యూజ్ ఏ ఉండదు. దాని నుంచి మనం ఏం నేర్చుకోము. మనం బైబిల్ చదువుతున్నాం అంటే దాని నుంచి ఏదో నేర్చుకోవాలి. ఏదైనా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్న విషయం గురించే కదా మనం చేసుకుంటాం. సో బైబిల్ స్టడీ అనేది ఎలా ఉండాలంటే ఆథర్ గురించి తెలుసుకోవాలి, రైట్ యాటిట్యూడ్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ ఉండాలి, అండ్ అప్లికేషన్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు రేపు నుంచి మీరు చదివేటప్పుడు మీరు వెంటనే ఓవర్ నైట్ మీరు గ్రేట్ స్కాలర్స్ అయిపోతారు. ఇట్ టేక్స్ ఇయర్స్ టు అండర్స్టాండ్ బైబిల్. సంవత్సరాలు పడుతుంది. మేబీ ఒక 2-3 years తర్వాత మీరు ఏదైనా ఒకరు ఎవరైనా వచ్చి క్వశ్చన్ అడిగారంటే మీరు వాళ్ళకి బోధించే పరిస్థితిలోకి వెళ్ళాలి. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి విల్ స్టడీ ఇన్ దిస్ మేనర్. మీకు ఆ టూల్స్ మీ చేతికి ఇస్తున్నాయి, హౌ టు స్టడీ బైబిల్. సో ఆ బైబిల్ స్టడీ చేసి మీరు అది లైఫ్ లో అన్వయించుకొని ఇతరులకి మ్యాథ్యూ 28 లో చెప్పిన రీతిగా ఇతరులకు కూడా దేవుని వాక్యం అందించే స్థితిలో ఉండాలని త్రియేక దేవుడు మీకు తోడే ఉండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. యా, అంటే అన్నయ్య ఇప్పుడు ఒకప్పుడు ఐ మీన్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా, ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు అని. అంటే అప్పుడున్న టైం వేరు, అప్పుడున్న కాలం వేరు, అప్పుడున్న ఐ మీన్ వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ వేరు, ఇప్పుడు మనం ఉన్న అది వేరు కదా. అది ఇది కొంచెం సింక్ అవుతుందా? సింక్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి హ్యూమన్ సివిలైజేషన్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా మారల్ వాల్యూస్ ఒకటే కదా, మారల్ వాల్యూస్ చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ ఎప్పుడు ఇచ్చారు? లేకపోతే అతి అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు? స్టిల్ అవర్ గ్రౌండ్ ఈస్ దాట్. మన ఎంత అప్పటికిప్పుడు సంబంధం లేదు టెక్నాలజీ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ. ద మారల్స్ ఆర్ బేసిక్ ఫౌండేషన్. అన్న నువ్వు యూ గేవ్ అస్ ది టూల్స్ అండ్ ది ప్రిన్సిపల్స్ మనం ఎలా చదవాలి ఏంటి అనేది. బట్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ వాట్ షుడ్ వి రీడ్ అంటే ఎలా చదవాలి, లేకపోతే నువ్వు ఇలా అప్లై చేసుకోవాలి, నువ్వు ఇలా ఇంటర్ప్రిట్ చేయాలి, నువ్వు ఇలా అబ్జర్వ్ చేయాలని చెప్పావు. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ ఇన్ 2 ways, what is the exact way, or no, if there is any correct way, what is the correct way to read? We have all these books kada, అంటే ఎలా చదవాలి? And if you can answer this question in the second way, that is, as a young adult, what are the books that we need to read so that it helps us to face the challenges that we face in our life? If there is any correct way, what is that? And as a young adult, what we should read? What is what అనేది నా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. నేను అంటాను మనకి ఏది ఇంపార్టెంట్ అనేది అడగడం కన్నా, ఎందుకంటే ఆ క్వశ్చన్ నేను అనుకుంటాను ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం నెంబర్స్ చదవం, సంఖ్యాకాండం చదవం, జినియాలజీని పట్టించుకోం, ఎందుకంటే అందులోంచి నేను ఏం నేర్చుకుంటానని అది అనుకుంటా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకని అన్నాను స్టార్టింగ్ లో, అందుకనే ఈ వర్డ్ చదివాను. ఏంటంటే అపోజిల్ పాల్ లెటర్, సెకండ్ లెటర్ టు తిమోతి, chapter 3 verse 16 and 17, it says that chapter 3 all scripture, when it says all scripture, every word is inspired by God and is useful for teaching. Pratidi inspired, useful for teaching, for reproof, for correction and for training in righteousness. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏది చదవాలి ఏది చదవకూడదు అన్నకన్నా నేను అంటాను బుక్స్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే మనకి లాంగ్వేజెస్ నేర్చుకుంటాం. చిన్నప్పుడు మనకి ఏముంటది? పోయిటరీ, ప్రోజ్, నాన్ డీటెయిల్. సో బైబిల్లో కూడా కొన్ని జానర్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. సో నీ జానర్ బట్టి నువ్వు దాన్ని మనము చదివే పద్ధతులు ఉంటుంది. సో ఫస్ట్ మనం చూస్తే హిస్టారికల్ నెరేటివ్స్ ఏంటంటే హిస్టరీ మనం నేర్పుతూ ఉంటది. సో అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని మనం నేర్పుతుంటది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే జెనిసిస్, ఆది కాండము, మోస్ట్ ఆఫ్ ద ఎక్సోడస్,
నిర్గమకాండంలో చాలా భాగము, తర్వాత రాజులు, యెహోషువ, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, రాజులు, మొదటి రాజులు, తర్వాత ఎజ్రా, నెహెమియా, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మార్కు, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్ ఆఫ్ అపోజిట్. ఇవి హిస్టారికల్ నెరేటివ్స్ అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, అక్కడ చరిత్రలో ఏం జరిగింది, చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. సో అక్కడ ఆల్రెడీ ఒక సెట్టింగ్ ఏర్పాటు చేయబడింది. ఆల్రెడీ జరిగిపోయిన విషయాల గురించి నెరేటివ్స్ ఏంటంటే హిస్టారికల్ గా ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి అవి తెలియజేస్తున్నాయి. సో వాళ్ళు అంటున్నారు, లేకపోతే ఆ ప్లాన్ ఏంటంటే ఆ జరిగిపోయిన దాంట్లో దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు ఏం ఉద్దేశించి ఆ కార్యాలు చేశారు, తర్వాత ఫ్యూచర్ లో ఏమి నిర్దేశించడానికి ఆ కార్యాలు జరిగాయి. సో మన హిస్టరీ లేకుండా మనం ఏం చదివినా వేస్ట్. ఎందుకంటే మనం ఈ రోజు ఒక పని చేస్తున్నాం అంటే హిస్టరీ దాన్ని బేస్ చేసిన మనం చేస్తూ ఉంటాం. నువ్వు లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నావు అంటే నీ పాత్రలో జీవితంలో జరిగిన ఆ రోజు వరకు జరిగిన సంఘటనలు బట్టి నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో ఒక ఫ్యూచర్ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇన్ ద సేమ్ మేనర్ స్పిరిచువల్ గా కానీ మనం మెసానిక్ రీడింగ్స్ చూస్తాము, లేకపోతే రాబోయే దినాల్లో పరలోక రాజ్యానికి, నిత్యరాజ్యానికి వెళ్తా ఉంటాం. మెస్సీ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలనుకుంటాం. సో అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి, పాస్ట్ లో ఏం జరిగిందో తెలియాలి. సో హిస్టారికల్ నెరేటివ్స్ అన్ని ఈ బుక్స్ లో ఉంటాయి. తర్వాత మనం చూస్తే లా, ధర్మశాస్త్రం, ఏది రైట్ ఏది రాంగ్, ఒక మోరల్ బీయింగ్ ని నిలబెట్టేది. ఈ లా మనందరూ తెలిసిందే, పెంటెట్యూక్, మొదటి 5 గ్రంథాలు, కాండాలు, పంచకాండాలు అంటారు. సో పెంటెట్యూక్ లో ఏంటంటే ఎలా జీవించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, ఏ రీతిగా మనం జీవించాలి అనే విషయాన్ని లా చేస్తారు. మొదటిది ఏంటి, హిస్టారికల్ నెరేటివ్స్, తర్వాత లా. తర్వాత మనం చూస్తే విజ్డమ్ రైటింగ్స్ అంటారు, విజ్డమ్ రైటింగ్స్. సో విజ్డమ్ రైటింగ్స్ ఏంటంటే జోబ్, ప్రొవర్బ్స్, ఎక్లీసియాస్టిస్, సాంగ్స్ ఆఫ్ సాలమన్. సో ఇవి విజ్డమ్ రైటింగ్స్ అంటారు. దీని ఏంటంటే మనము కష్ట సమయాల్లో సామెతలు, ఇప్పుడు మనకు తెలుసు, మనము పెద్దోళ్ళ మాటలు వినాలంటారు. ఏంటంటే పెద్దోళ్ళ మాటలు వింటే మనకి ఏ ఆపద రాదంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో, జ్ఞానంతో మాట్లాడే మాటలు. మనం ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఆల్రెడీ దే వెంట్ త్రూ దోస్ ఎక్స్పీరియన్సెస్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో వాళ్ళకు ఆల్రెడీ ఒక వైజ్ విజ్డమ్ తో వారు మాటలు చెప్తారు. సో దీని నుంచి మనం నేర్చుకున్నామంటే మనకి ఒకవేళ ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు రాకపోవచ్చు, ఫ్యూచర్ లో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఫ్యూచర్ లో ఎక్స్పీరియన్స్ అవి పడిపోయి ఆ లెసన్ నేర్చుకునే దానికన్నా ముందే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి సూక్తులు తీసుకుని, లేకపోతే వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని మన ఎక్స్పీరియన్స్ కింద తీసుకుని రైట్ వేలో వెళ్ళడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, విజ్డమ్ రైటింగ్స్ అనేది. సో అదేంటంటే మనం ఇంత చెప్పిన రీతిగా జోబ్, ఎక్లీసియాస్టికల్స్, సాంగ్స్ ఆఫ్ సాలమన్, ప్రొవర్బ్స్. యోబు మనం చిన్న చిన్న కష్టాలకి భయపడుతూ ఉంటాం, లేదా చిన్న చిన్న కష్టాలకి బాధపడుతూ ఉంటాం. మన కష్టంలో ఏ రీతిగా అధిగమించాలనేది యోబు గ్రంథం చదివితే సరిపోద్ది. ఎన్నో కష్టాలు అనుభవించాడు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ విడిచిపెట్టలేడు జోబు. ఎలా తప్పించుకోవాలి, ఆ కష్టంలో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ విజ్డమ్ రైటింగ్స్ లో మనకు ఉంటది. తర్వాత ప్రాఫెసీ, ప్రవక్తలు, మన ప్రవక్తల గ్రంథాలన్నీ మీకు తెలిసిందే, మరి సెపరేట్ గా చెప్పవలసిన, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉంటాయి. సో ఈ ప్రవక్తలు ఏంటంటే ఆనాడు దేవునితో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేయడానికి, ఒక ఇశ్రాయేలీయులు దేవునితో ఒక కవనెంట్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇశ్రాయేలీయులు ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు, దేవా నీతో ఇలా ఉంటామని చెప్పేసి కవనెంట్ మర్చిపోతుంటారు. సో ఈ ప్రాఫిట్స్ ఏం చేసేవారంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో ఈ కవనెంట్ ని గుర్చేయడానికి ప్రాఫిట్స్ ఉన్నారు. మీరు బాధల్లో ఉంటే రాబోయే దినాల్లో మీకు ఆ బాధ నుంచి విముక్తి చేయడానికి ఒక ప్రామిస్ వర్డ్ ఇస్తున్నారు. తర్వాత మెస్సయానిక్ ప్రాఫెసీస్ ఉన్నాయి. మెస్సయా అప్పటికి ప్రాఫెసీస్ కొన్ని ఫుల్ఫిల్ అయ్యాయి, తర్వాత ఫుల్ఫిల్ అవ్వాలి, తర్వాత ఈ యొక్క రెండో రాకడ గురించి, లేకపోతే దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి కూడా ఉన్నాయి. సో ఈ బుక్స్ ప్రాఫిట్స్ మనకు అనుకుంటాం, ఇదేందుకు మనకేం అర్థం అవట్లేదు అనుకుంటాం. కానీ ఇది చదివినప్పుడు మనం కూడా చాలాసార్లు చాలా తీర్మానాలు చేసుకుంటాం దేవునితో, దేవాన్ని ఎలా ఉంటాను అలా ఉంటానని. కానీ చేసుకుంటాము, చేసిన తర్వాత కొన్ని రోజులు తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయినప్పుడు ఈ వర్డ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఇశ్రాయేలీయులు కూడా అలాగే జీవించారు. ఇదిగో దేవా మీతో ఉంటా అంటారో, ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నారో తప్పిపోయి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందుతారు, లేకపోతే ఎవరినో పంపిస్తారు, విముక్తి పొందుతారు, మళ్ళీ కొన్నాళ్ళు దేవునితో ఉంటారు, మళ్ళీ తప్పిపోతుంటారు. అప్పుడే ప్రవక్తలు వచ్చి వార్నింగ్ చేశారు వాళ్ళకి, ఇదిగో మీరు ఎలా చేస్తే ఇలా అయిపోతారు, దేవుడు ఇదిగో మీకు చెప్తున్నాడు, ఈ మాటలు చెప్తున్నాడు అని చెప్పి వారు వార్నింగ్ ఇచ్చారు.
సో మనం కూడా దేవునితో సహవాసం చేసేటప్పుడు అప్పుడప్పుడు తప్పిపోతుంటాం. ఆ టైంలో ఈ ప్రాఫెసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో మనకు కూడా అదే వార్నింగ్ వర్తిస్తుంది. ఎందుకంటే వీఆర్ ఆల్సో మూవింగ్ ఎస్ట్రే ఫ్రమ్ గాడ్. సో ఇట్ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ టు గాడ్. ఆ ఒక నిబంధనలోకి, మళ్ళీ ఆ కవనెంట్ లోకి మళ్ళీ మనల్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటది. తర్వాత ఎపిసెల్స్ అంటే పత్రికలు న్యూ టెస్ట్మెంట్ లో ఉంటాయి. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలు, ఇంకా పేతురు, తర్వాత యోహాన్ రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం. పత్రికలు తెలుసు కదా, ఎపిసోడ్ లెసన్స్ చదువుతూ ఉంటాం. సో ఈ పత్రికల్లో ఏముంటుంటదంటే సహవాసం గురించి, ఫెలోషిప్ గురించి, ఎంకరేజ్మెంట్ గురించి ఉంటది. చాలా పర్సిక్యూషన్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు చర్చ్, ఫస్ట్ సెంచరీ చర్చ్ చాలా పర్సిక్యూషన్ ఫేస్ చేస్తే మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు, ఇదిగో దేవుడు మీకు తోడే ఉంటున్నాడు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు యొక్క సహవాసాన్ని కోల్పోకుండా ఒకరిని ఏ రీతిగా మనము అర్థం చేసుకుని ఒకరిని ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఒకరికి ఏ రీతిగా సాయం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఎపిసోడ్స్ ఉంటాయి. టీచింగ్ అన్నది డాక్టర్స్ టీచ్ చేస్తూ ఉంటది, లేకపోతే ఎంకరేజ్ చేస్తుంటది, తోటి వారితో ఫెలోషిప్ ని ఏర్పాటు చేయడం ఉంటది. మన క్రిస్టియన్ లైఫ్ లో ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వి నీడ్ ఫెలోషిప్ విత్ అదర్స్. ఈ రోజుల్లో ప్రేమ అప్పుడు ఆనాడు సంఘము కష్టాల్లో అవతల వారిని ఏ రీతిగా ఆదుకున్నది, ఏ రీతిగా ప్రేమించింది అనే విషయాన్ని, ఫెలోషిప్ లో ఎలా ఉండాలనే విషయాన్ని నేర్పుతూ ఉంటది. సో నీకు ఫెలోషిప్ గురించి కావాలన్నప్పుడు ఈ బుక్స్ చదవాలి. తర్వాత అపోకాలిప్టిక్ బుక్స్ అంటారు. అపోకాలిప్టిక్ బుక్స్ అంటే రెవల్యూషన్, ప్రకటన గ్రంథము, రాబోయే దినాల్లో ర్యాప్చర్ గురించి చెప్పే ఈ అంశాలు నీకు ఒక హోప్ ఇస్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నా సరే, ఎన్ని శ్రమలు అనిపిస్తున్నా సరే, ఇదిగో శ్రమల కలకాలం ఉండవు, ఆ శ్రమలకి ఎండ్ ఉంటది, ఇన్జస్టిస్ కి ఎండ్ ఉంటది, నువ్వు అన్యాయానికి లోనవుతే అన్యాయానికి ఎండ్ ఉంటది అని చెప్పి ఒక ప్రామిస్ ఇస్తూ రాబోయే దినాల్లో నువ్వు నిత్య జీవంకి వెళ్తావు అనే విషయాన్ని తెలియజేస్తూ నీలో ఒక నిరీక్షణ నింపే గ్రంథం కింద ఈ ప్రకటన గ్రంథం ఉంటుంది. సో అపోకాలిప్టిక్ బుక్. సో ఇన్ని జానర్స్ గా మనం చూస్తే ఏ సమయానికి ఏది కావాలనేది ఖచ్చితంగా మనం ఆన్సర్ దొరుకుతాయి. మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం, ఎప్పుడేది చదవాలో తెలియదు. సో ప్రవక్తలు ఏంటంటే అది ఓన్లీ హిస్టరీ కింద చూసుకుంటాం. ప్రవక్తలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ బ్రింగ్ అస్ బ్యాక్ టు గాడ్. సో ఈ జానర్స్ తెలిసినప్పుడు ఏ సమయానికి ఏది కావాలి అని తెలుసుకోవాలి. సో ఈ జానర్స్ తెలిసిన తర్వాత సేమ్ టూల్స్ అప్లై చేయాలి. అక్కడ చదువుకుని వెళ్ళిపోవడం కాదు, సేమ్ టూల్స్ అప్లై చేసినప్పుడు దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో ఆ రీతిగా జానర్స్ తెలుసుకుని వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి మోర్ గ్రేట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫర్ యూ గైస్. First question is, according to what kind of Bible study I did in my life, under 3 questions adugutanu. First thing is reading and studying Bible. Now you gave us the clear description, like what is what any. But most people, we do the reading part. Is that right enough, or else reading part is like a hypocritical way only? I mean, without understanding it and without applying it in our lives, just like that, if you're reading it, is that even fruitful or right? And there is no use, it's waste of your time. it మనం is దాని గురించి మనం ఎలా అనుకుంటుంది అంటే చదివేసి ఓకే ఈ రోజు నాకు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాను అనుకుంటావు, బట్ యు ఆర్ గెటింగ్ నథింగ్, రైట్? yeah, true. But so the that's my first question, and you answered it. Second question, you in the very beginning of the lecture you said that you used to teach Acts, right? Like you did the Bible study. Acts 2 years. 2 years. So I'll tell you something. It's been 3 years. Genesis, Exodus, and Matthew still not అయిపోలేదు. And I don't really know what I am lacking ani. I am still stuck in the chapter 20. Matthew, I read so many articles, blogs, different sermons. I have compared it with different Bibles, but still I have questions in that aspect. How do I clear them off? That's what I said. మనం ఏం చేస్తామంటే ఏదైనా అర్థం కాకపోతే వెంటనే వి విల్ జంప్ ఇన్ టు ద కమెంటరీస్ అండ్ ఆర్టికల్స్. దట్స్ నాట్ ద వే టు రీడ్. దా చెప్పిన రీతిగా when you apply the tools, you need to observe it, ask questions and write down, and then you interpret. What did you understand? What did you get? And what did you understand through those questions and answers? So you write it down, particular chapter. Okay, this is what this chapter is saying. This is what you can divide into this topics, Segments. Topics and subtopics. Then you compare, verify with other people. Then you will understand whether how much accurate you are.
అందుకే ఇంత టైం పట్టిందా? It takes time. That's what I said. If you wanna be accurate in the Bible, it takes years. It's not an overnight process. Okay. So reading according to what you just said now will be enough for you to once understand what's there in the Bible, and then jumping into the articles and commentaries and That references should be is the second. end process. Yeah, Secondary. second Yeah. priority. See, that's what నేను ఇప్పుడు చెప్తున్నానంటే, for me, I started my theological journey on 2014. Yeah. ఇంకా చేయాల్సింది చాలా ఉంది నాకు. True. I need to learn a lot. So it's a long process. It's not 1 year or a crash course at like six months. I couldn't do that. Takes long. Last question. While doing the Bible study and so, whenever I used to get the questions, I used to go to the respective pastors and different types of pastors who I know. I used to ask those questions to them. They used to give their own answer. But thing is, I never used to be satisfied with the answer that they give. So let me. Very recently, I have this guy from my church called as Benjamin. He called me up. He asked a question to me in Revelation, saying that. Jesus is a married person and he's got his wife, and he showed me few references also from the Bible, and you were the one you explained it to me. Rightfully, honestly speaking, people like me and any other congregation who doesn't know the languages Greek and Hebrew, how can we understand those words? Can you elaborately explain the question to them also, because they'll also understand that words like those we have to rely on you. So that's where the commentaries and dictionaries come. See, everybody doesn't know those languages. అందరూ ఆ languages లో expertise అవడం, that's it's hardly like very difficult. So a common person ki, there are articles, there are commentaries, and there are dictionaries. Antina, it comes at the end. First you try to investigate yourself. You need to start digging yourself in the first place. Appudu you need to verify it. See, these are secondary, and I am not saying that we should neglect them, and we learn a lot from them. So starting లో అందులో నా ఉద్దేశం ఏంటంటే, స్టార్టింగ్ లో అందులో దూకేస్తే వేర్ ఈస్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్? నువ్వే నేర్చుకున్నావు, వాళ్ళది నువ్వు అడాప్ట్ చేస్తున్నావు తప్ప యూఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ సెల్ఫ్. సో ఇట్ షుడ్ బి ది అట్ ఎండ్ ప్రాసెస్. ఇట్ షుడ్ బి. సో మన లాంగ్వేజెస్ అనేది చాలా కష్టం. సో ఈ వర్డ్స్ అనేది మనం ఎప్పుడంటే డిక్షనరీస్, కమెంటరీస్ తర్వాత దాన్ని మనం అర్థం చేసుకున్నది రాసుకుని తర్వాత వెరిఫై చేసినప్పుడు వెన్ వి కంపేర్ ఇట్ టుగెదర్ యూ విల్ గెట్ టు ద రైట్ పాయింట్. I mean, it will be very helpful for us if you can tell the comma point and that point that which you did explain it to me and Ritu or Reno, I believe. Some next session I will do that because I need to bring that. I mean, write it down the Bible with first. that I guess so chala clarification vastadi, because sure. I understood that it's not easy on one single person and your own interpretation doesn't work out that way any. So I will bring out the reference. Already ఒకసారి గూగుల్ మీట్ లో చెప్పాను ఆ వర్స్ గురించి, రెవల్యూషన్ గురించి. అండ్ నెక్స్ట్ సెషన్ ఫర్ షూర్ ఐ విల్ బ్రింగ్ దట్. సో ఇప్పుడు ఆ కమెంటరీస్ లో వీటిలోకే ఇది డైలీ బ్రెడ్ ఉంటది కదన్నా, దాని మీద ఏంటి ఒపీనియన్ అంటే, నేను డైలీ బ్రెడ్ చదువుతాను, చదివి అందులో ఏదైతే రీడింగ్ ఇస్తారో అది నేను చదువుకుంటాను, దానికి మించి ఇంకేం చేయాలి? డైలీ బ్రెడ్ చదవద్దని అంట్లా. సి దట్స్ వాట్ ఐ సెడ్, ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్. స్టడీయింగ్ ఏంటంటే యువర్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ నో సంథింగ్. దిస్ ఈస్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. ఇట్ ఈస్ డైలీ బ్రెడ్ అని ఇట్ ఎంకరేజెస్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. లైక్ నువ్వు వెన్ యువర్ డిప్రెస్డ్ ఇట్ విల్ ఎంకరేజ్. బైబిల్ స్టడీస్ ఇంతాక, అందుకనే మై మెయిన్ ఎయిమ్ టు ద టార్గెట్ ఈస్ దాట్ మీరు ఒకలా మొన్న అడిగినట్టు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి దానికి. సో దిస్ బైబిల్ స్టడీ హెల్ప్స్ ఫర్ దాట్. ఇది స్పిరిచువల్ గ్రోత్ కి. ప్రసంగాలు వినొద్దంట్లే నేను, బుక్స్ చదవద్దంట్లే నేను. Those are for your spiritual growth. I'm particularly speaking about Bible studies so that you can equip yourself to preach others or to teach others. Yeah, that's a really good idea to write notes. అందుకనే చాలా మంది బైబిల్ స్టడీ చేసేప్పుడు డైరీస్ నింపుతారు. పెద్దల దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం, చాలా ఎక్స్పీరియన్స్ ప్రీచర్స్ బుక్స్ రాసుకుంటూ ఉంటారు. హౌ డిడ్ దే గెట్ దేర్ నాలెడ్జ్? అందరూ థియోలాజికల్ కాలేజ్కి వెళ్ళి చదివిన వాళ్ళు కాదు. హౌ డిడ్ దే గెట్ దేర్ నాలెడ్జ్? బై బైబిల్ స్టడీ. జానీ అన్న సెండ్ చేశారన్న. Pastor John, thank you for this elaborate lecture. I understand and learn the importance of raising questions while studying the word. I have 2 questions.
Sometimes I doubt if the word captures everything that Christ's teaching tells. Christ tells us to love without discrimination. Today there are people with different genders and sexual orientations like gays, lesbians, etc. But some writings of Paul and how they are interpreted by church today suggest that it is against word and God. But I think God doesn't discriminate even on things like that. Can I see the Bible as a dynamic document which has to be understood based also on the time we live in? First question, Anadi. Can I see the Bible as a dynamic document which has to be understood based also on the time we live in? And second question, how should I avoid the literal understanding of the word when I study it? ఫస్ట్ క్వశ్చన్ కి ఐ విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అగేన్స్ట్ బైబిల్. సో ఏ ప్రీచర్ చెప్పినా, ఎంత వెల్ వర్స్ ప్రీచర్ చెప్పినా, వెన్ హీస్ సేయింగ్ దట్ వి నీడ్ టు సెగ్రిగేట్ పీపుల్, దెన్ ఐ సే ఇట్స్ బుల్షిట్. దట్స్ రాంగ్. ఎందుకంటే క్రైస్ట్ అనే ఇప్పుడు క్రైస్ట్ ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి పరిశుద్ధుల కోసం రాలేదన్నాడు. ఐ కేమ్ ఫర్ ద సిన్నర్స్, ఐ కేమ్ టు సర్చ్ ద లాస్ట్. మనం చూస్తే ఆల్రెడీ ఒకసారి పాస్టర్ గారు చెప్పినట్టున్నారు, క్రైస్ట్ లవ్ సిన్నర్స్, హీ హేట్ సిన్, హీ లవ్ సిన్నర్స్. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షువల్ ఓరియంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ ని ప్రతి చోట మిస్ఇంటర్ప్రెట్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్టడీ లోపించడం బట్టి. ఐ విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఒకటి, అపోజిల్ పాల్ జెండర్ గురించి మాట్లాడుతూ అంటుంటాడు, భార్యలు మీరు చర్చిలో దేవుని వాక్యం వినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి వెళ్ళి అడగండి. రెండవది, స్త్రీలు ప్రసంగాలు చేయకూడదు, లేకపోతే దే హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అని అంటారు. దాని ఉద్దేశం చెప్తా. ఇది ఎప్పుడు మాట్లాడారంటే క్రీస్తు శకం, లేకపోతే ఆల్మోస్ట్ 2000 years బ్యాక్. సో 2000 years బ్యాక్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఉమెన్ హ్యావ్ ఎడ్యుకేషన్? అమ్మాయిలు చదువుకొనిచ్చేవారా? సో హౌ విల్ దే, వెన్ దే కాంట్ స్టడీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కుడ్ దే ఇంటర్ప్రెట్ బైబిల్? హౌ కుడ్ దే ఇంటర్ప్రెట్ ద వర్డ్? ఎందుకంటే ఆ ఎక్స్పోజర్ లేదు, ఆ ఓరియంటేషన్ లేదు, ఆ స్టడీస్ లేవు. బట్ అప్పుడు ఉమెన్కి ఇప్పుడు ఉమెన్కి కంపారిటివ్లీ అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ ఈవెన్. సో ఇప్పుడు అంత వెల్ వర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ వర్డ్ చూసుకుని ఓకే ఇదిగో ఉమెన్ ని మాట్లాడదు అన్నాడు, సో యూ ఉమెన్ షుడెంట్ స్పీక్ అంటే ఐ వోంట్ అగ్రీ ఫర్ దాట్. సో అందుకనే కాంటెక్స్ట్ ప్లేస్. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఆ రైటర్ యొక్క పర్పస్ ఏంటని గుర్తించినప్పుడే మనం చేసుకుంటాం. ఒకవేళ ఆ పర్పస్ ని గుర్తించకపోతే ఇలాంటి మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో డిస్క్రిమినేషన్ అనేది ఎనీ ఫార్మ్, మేదర్ రేసిజం కానీ, క్యాస్టిజం కానీ, సెక్షువల్ ఓరియంటేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ గాడ్ ఎంబ్రేసెస్ ఎవ్రీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్ ఆర్ ఏజ్, క్యాస్ట్ ఆర్ రేసిజం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ ద క్రీడ్. క్రైస్ట్ ఎంబ్రేసెస్ ఎవ్రీబడి. మన ఆయన ఫాలో అయ్యే మనము ఆ సెగ్రిగేషన్ ఏర్పాటు చేసుకుని, లేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇక్కడ రాకూడదు, వీళ్ళంటి వాళ్ళు వీళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకూడదు, వీళ్ళంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఇక్కడే ఉండాలి, వాళ్ళ స్థానం ఇదని చెప్పేసి మనం చేసుకుంటాం. బైబిల్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ. బైబిల్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ. సో ఒకవేళ ఎవరైనా అలా చేశారంటే ఇట్స్ దట్స్ క్లియర్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ద సెకండ్ క్వశ్చన్, హౌ షుడ్ ఐ అవాయిడ్ ద లిటరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ వెన్ ఐ స్టడీ ఇట్? లిటరల్ అండర్స్టాండింగ్ అంటే మనకి చాలా మంది ఈ రోజు లిటరల్ అండర్స్టాండింగ్ లో తీసుకుంటారు బైబిల్ చదివేటప్పుడు. ఒక అలా ఉంది కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. యాక్చువల్ గా ఎగ్జాంపుల్, నేను చెప్పేది మీరు చేసేది రైట్ అని అన్నా, రాంగ్ అని అన్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రోమిలకు రాసిన పత్రికలో మాట అంటుంటాడు అపోస్తలుడైన పౌలు, ఇదిగో అల్లరితో కూడిన ఆట పాటలు అనే మాట ఉంటుంది. సో దాని లిటరల్ అండర్స్టాండింగ్ మన వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, నేను సినిమాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాచింగ్ మూవీస్ ఈజ్ రైట్. ఐఎమ్ గివింగ్ ద డిస్క్లైమర్. ఐఎమ్ నాట్ గివింగ్ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ వాచింగ్ మూవీస్ ఈజ్ రైట్. ఐఎమ్ సేయింగ్ దట్ ఆ పర్టికులర్ వర్డ్ దానికి ఇంటర్ప్రిట్ అవ్వదు, దానికి మనకి చేసుకోలేము. ఎందుకంటే అక్కడ యూజ్ చేసిన వర్డ్ అంటే కోమోస్ గ్రీక్ వర్డ్ లో దాన్ని ఏమంటారంటే, ఎలా యూజ్ చేస్తారంటే, రోమన్స్ ఆనాడు యుద్ధాలు చేసినప్పుడు ఫుల్ గా తాగి తన్నాలాడి దే యూస్ టు స్లీప్ విత్ ద పీపుల్, అంటే అదర్ ఉమెన్, వారితో పాటు తాగి తన్నాలు వెళ్ళి ఆర్గీస్ లో ఉంటారు.
సో వెన్ హీ స్పీక్స్ అబౌట్ అల్లరితో కూడిన ఆటపాటలు అనే మాటకి చాలా పాలిష్ గా ద మీనింగ్ ఏంటంటే ఇట్స్ కోమోస్, బట్ దే మిస్ఇంటర్ప్రెట్, లిటరల్ గా వేరే విధంగా తీసుకుంటారు. సో అది లిటరల్ గా తీసుకోకూడదు అంటే దాని అర్థము వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, ద పర్టికులర్ వర్డ్, వీ నీడ్ టు ఎంఫసైజ్ ద కీవర్డ్స్. సో అక్కడ అదే లాంగ్వేజ్ ప్లేస్ ఎ ప్రామినెంట్ రోల్, జర్నర్ ప్లేస్ ఎ ప్రామినెంట్ రోల్, అండ్ గ్రామర్ ప్లేస్ ఎ ప్రామినెంట్ రోల్ హియర్. సో లిటరల్ అండర్స్టాండింగ్ నుంచి మనం బయటపడాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, పర్టికులర్ వర్డ్, ఆ కీ వర్డ్ ఏంటో తెలుసుకుని ఆ వర్డ్ కి మీనింగ్ తెలుసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. అది లాంగ్వేజెస్ రాను మనం ఎంతగా చెప్పాను, కమెంటరీస్, వీ నీడ్ టు లుక్ ఎట్ ద కమెంటరీస్ అండ్ డిక్షనరీస్ యాజ్ వెల్ అండ్ ఆర్టికల్స్. సో అప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఇది లిటరల్ ఇంటర్ప్రిటేషన్ లోకి నేను వెళ్ళిపోతున్నాను, జారుకుంటానంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దాట్. క్వశ్చన్. సో ఇఫ్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ verse అయితే, if I suppose find it from any person who is given, I mean నాకు sermon ఆ particular verse మీద ఇస్తే, can I google it and find few sermons about it and understand it? Is that even right or wrong? మళ్ళీ అదే క్వశ్చన్, అదే ఆన్సర్ చెప్పు. ఫస్ట్ యూనిట్ ఇన్వెస్ట్. I mean, how will a person of my own knowledge can understand what has happened then? ఎగ్జాక్ట్లీ, దట్స్ వేర్ ఇట్ కమ్స్. ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ దొరికితే నీకు వచ్చినట్టే. సో క్వశ్చన్స్ ఆన్సర్ దొరకడం అనేది చాలా కష్టం. యూ నీడ్ టు డిగ్, ఇట్ ఏ లాంగ్ ప్రాసెస్. యూ నీడ్ టు డిగ్ అట్ ఎనీ కాస్ట్, యూ నీడ్ టు డిగ్. Confused కానీ I'll try, and if I don't understand the process, I'll మనం ask the మనం చేసే question. తప్పు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఇట్స్ రియల్లీ అందరి లైఫ్ లోకి వచ్చింది, బట్ వీ డోంట్, మనం ఎవరిని ఏది అథెంటిక్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అది వెల్ వర్స్ పర్సన్సే అథెంటిక్. ఇప్పుడు అథెంటిక్ గా కాదని చూస్తుంటారు. మనం చాలా మంది వికీపీడియా, ఎన్సైక్లోపీడియా కింద చూస్తుంటాం. అలాగే చాలా సైట్స్ ఉన్నాయి, చాలా సైట్స్ దోస్ ఆర్ నాట్ అథెంటిక్. Can you give some authentic sites where we can find It depends answers? upon the topic. It depends upon the topic and subject. Again, Okay, if we get that's questions, where your we'll get pastors back comes to. between. Okay then. అన్న యూ సెడ్ ఈ లా గురించి చదవాలి, హిస్టరీ గురించి బుక్స్ చదవాలి, లేకపోతే ప్రాఫెసీ గురించి, విజ్డమ్ రైటింగ్స్ గురించి ఇలా. ఇఫ్ యూ కెన్ సజెస్ట్ యునో దీస్ కైండ్ ఆఫ్ ఆర్డర్, దిస్ ఆర్డర్ ఫర్ అస్, మా యూత్ అంటే ఈ ఏజ్ లో లేకపోతే ఈ ఫేజ్ లో ఉన్నాం కదా మేము. ఇఫ్ యూ కెన్ సజెస్ట్ వన్ ఆర్డర్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇఫ్ ఐ మీన్ ఎలా చెప్పాలి, నేను ఇప్పుడు నీకు ఆర్డర్ ఇచ్చానంటే అగైన్ ఐఎమ్ లో కైండ్ ఆఫ్ మేకింగ్ యూ టు గో త్రూ దట్ వే. ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. అదే అంటున్నాను. అందుకనే నువ్వు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బుక్ చదవాలి. యూ గో త్రూ దమ్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్, నీ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ గా ఉంటాయి. నా వే అండ్ యువర్ వే ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కమ్ ఇన్ మై వే అండ్ ఇట్స్ యూజ్లెస్. సో నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నావు అనేది యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యువర్ ల్యాకింగ్. అది తెలిసినప్పుడు అంతే. ఈ జర్నర్ ఇచ్చాను కాబట్టి మీరు రాసుకోండి. అదే దీస్ బుక్స్ విల్ రియల్లీ హెల్ప్ యూ గైస్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. థ్యాంక్ యూ అన్న. అదే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఇప్పుడు అదే ఇంటర్నెట్ లో చూస్తాం కదా అన్నయ్య. సో చూసిన అదే దానికి ఏంటి మరి రెమెడీ? అది అథెంటిక్. దట్స్ కాల్డ్ టెంప్టేషన్. మనకి చెప్తున్నాను, దట్స్ కాల్డ్ టెంప్టేషన్. ఎందుకన్నానంటే మాట, మనకి ఏదైనా ఇన్స్టెంట్ గా కావాలి. వి కుడెంట్ వెయిట్, వి డోంట్ హ్యావ్ పేషెన్స్ ఇన్ దిస్ ఏజ్. ఎవరికి, ప్రతి ఒక్కరికి లేదు పేషెన్స్. బికాస్ వీఆర్ రన్నింగ్, వీఆర్ నాట్ వాకింగ్, వీఆర్ రన్నింగ్. యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో మంచి ఇన్పుట్స్ మాకు ఇచ్చావు. చాలా చాలా తెలియని విషయాలు మేము తెలుసుకునేలా చేసావు. యూ ఎక్స్ప్లెయిన్ హౌ హౌ అనే క్వశ్చన్ ని చాలా బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసావు నీ టూల్స్ ద్వారా, నీ ప్రిన్సిపల్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నవ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ది క్లోజింగ్ సెషన్, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ టెస్ట్ మనీస్ యూ కెన్ షేర్. నేను మొన్న హెచ్సియు ఎగ్జామ్ ముందు రోజు పాండిచేరి ఎగ్జామ్ రాసాను. సో ఒక సీల్ ప్రోగ్రామ్ అనే దానికి నేను ఎగ్జామ్ రాసాను. దానిలో నాకు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. నాకు 93 ర్యాంక్ వచ్చింది. అయినా కూడా సెలెక్ట్ అవ్వలేదు. బట్ ఇట్ గేవ్ మీ సమ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. సో అవుట్ ఆఫ్ 468 93 వచ్చింది నాకు ర్యాంక్.
మీరు నా కోసం ప్రేయర్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ. అదే విధంగా నేను నాకు ఇది ఎలాగో రాలేదు కాబట్టి ఖచ్చితంగా నాకు మిగిలింది ఢిల్లీ యూనివర్సిటీ, సెయింట్ స్టీఫెన్స్, ఇంకా హెచ్సియు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రతి విషయంలోనూ. ఇంటర్మీడియట్ నుంచి ప్రతి విషయంలో నన్ను లీడ్ చేస్తున్నారు. ఇది నా సాక్ష్యం. ఇంకా నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే నా మిగతా వచ్చే రిజల్ట్స్ గురించి ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికి. నేను చిన్న సాక్ష్యం చెప్పుకొని ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్ కి వెళ్దాం. మొన్న నేను ఎగ్జామ్స్ రాసాను, 6th సెమ్ అన్నమాట. ఇక్కడ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా అన్న కూర్చోమంటే కూర్చున్నాం. అప్పుడు మేము ప్రేయర్ చేసుకున్నాం గ్రూప్ వైజ్ గా. అప్పుడు అందరు ప్రేయర్ చేశారు నా రిజల్ట్స్ గురించి. దేవుడి దయ వల్ల నిజంగా అంటే నేను లాస్ట్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఆగిపోతుందేమో అనుకున్నాను. జియాలజీ 6B అన్నమాట. ఆగిపోతుందేమో అనుకున్నాను, కానీ అది ఇంటర్నల్ మార్క్స్ వల్ల అనుకుంటా పాస్ అయిపోయాను. అలా 6th సెమ్ మొత్తం క్లియర్ అన్నమాట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అన్నయ్య అన్నట్టు నిజంగా మనం ఫ్రైడే ప్రేయర్ కూడా వద్దాం. మన ఇంకా ఎవరైనా ఏమన్నా అవసరాలు ఉంటే, అవసరం కోసమనే కాదు, ఒకవేళ లేకపోయినా ఎవరి కోసమైనా ప్రేయర్ చేయడానికైనా మనం ఉంటాం కదా, అందుకని. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఒక టెస్ట్ మనీ చెప్పడానికి వచ్చాను. అన్నయ్య హెల్త్ అస్సలు బాగలేదు కదా. క్రియేటినిన్ లెవెల్ రీసెంట్ గా టెస్ట్ చేసినప్పుడు చాలా ఒక 4.5 వచ్చింది అనమాట. 6.5 నుంచి జస్ట్ ఒక 10 days గ్యాప్ లోనే. సో అది ఒక చాలా పెద్ద మిరాకిల్ అది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట మేము. సో ఇప్పుడు దాకా ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేయర్ అలాగే కంటిన్యూ చేయండి. అండ్ డాడీ హెల్త్ గురించి కూడా. అండ్ నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, డాడీ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం అండ్ అన్నయ్య హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల నేనైతే అసలు కంప్లీట్ గా ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంతా నా మీదే ఉన్నట్టు నేను చాలా ఓవర్ థింక్ చేసేస్తున్నాను అనమాట. నాకు అసలు రెస్ట్ కూడా ఉండట్లేదు. నేను కనీసం నాకు జరుగుతున్న క్లాసెస్ కూడా నేను అసలు అటెండ్ కావట్లేదు సరిగ్గా. జస్ట్ ఒక అటెండెన్స్ కోసం అటెండ్ అవుతున్నాను. ఏదన్నా పని మీద అలా బయటకు వెళ్ళి వచ్చేస్తున్నాను అనమాట. సో నా ఎడ్యుకేషన్ గురించి నాకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది. సో ప్లీజ్ ప్రే అబౌట్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ. I have one prayer request. I'm currently pursuing my second year degree. So నా క్లాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ లేదు. అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ 50% ఉంది అంతే. 75% ఉండాలి మినిమం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 75% ఉండకపోతే మాకు వాళ్ళు ఇచ్చే అడ్వాంటేజెస్ లేకపోతే వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ మేము పొందలేం. లైక్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే కాలేజ్ వాళ్ళ అసిస్టెన్స్ ద్వారా హైదరాబాద్ లో ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీలో తన ఒక ఇంటర్న్ గా వర్క్ చేయడానికి తనకు ఆఫర్ వచ్చింది. ఒక 6 months పర్ మంత్ హీ కెన్ ఎర్న్ అప్ టు 8,000. మేబీ ఆ ఛాన్స్ నేను పోగొట్టుకున్నానేమో. ఇఫ్ ఐ హ్యావ్ 75% అటెండెన్స్ మేబీ ఐ వుడ్ హ్యావ్ గాట్ దాట్ ఇంటర్న్షిప్. ఇట్స్ ఓకే. సో నా నా ఐ మీన్ నా అకాడమిక్స్ గురించి ఇంకా నా పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు ప్రే. సో ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్ కదా, ఇక్కడ కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్. ఈ రోజు ఇవాంజలిన్ అక్క ఎంగేజ్మెంట్ అయింది. ఇవాంజలిన్ అక్క ఐ మీన్ మన అందరికి కూడా ఇవాంజలిన్ అక్క ఎంగేజ్మెంట్ అయింది. సో అక్క మ్యారేజ్ లైఫ్ గురించి, ఇంకా అదే ఎవరైతే యూత్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసారో ఐ మీన్ వాళ్ళ యొక్క రిజల్ట్స్. మిసెస్ మాధురి, ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ బన్నా విక్టర్, ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ పారాలిసిస్ స్ట్రోక్ అన్నమాట. అదే బన్నా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక మిసెస్ మాధురి, ఆమె పారాలిసిస్ స్ట్రోక్ తో సఫర్ అవుతున్నారంట. సో ఆ ఆంటీ గురించి యూత్ విల్ ఆర్గనైజ్ క్విజ్ ఫర్ రిఫార్మేషన్ డే, ప్రే ఫర్ ఇట్ సక్సెస్. సో 31st మనం రిఫార్మేషన్ కి క్విజ్ మనం పెడతాము. సో దాని గురించి కూడా మనం చక్కగా రెడీ అయ్యేలాగా ప్రేర్ చేద్దాం. న్యూ ప్యానల్ టు బి ఎలక్టెడ్ ఫర్ బాథనీ యూత్ అసోసియేషన్ ఇన్ 1 month. ప్రే ఫర్ అదే ప్యానల్ గురించి, ఆఫీస్ బ్యారర్స్ గురించి, ఇంకా షిఫ్ట్ అదే జాన్ అన్న
అమరావతి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాడంట. సో అన్న గురించి ప్రేర్ చేయండి. జాజు ఎన్ఎస్ హెల్త్, ఐ మీన్ జాజు ఎన్ఎస్ స్టడీస్, అంకుల్ అన్న హెల్త్ గురించి, సురేఖ అకాడమిక్స్, జెన్నీ అకాడమిక్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. Also, one point, ఈ రోజు జార్జ్ వాళ్ళ డాడీ బర్త్డే, సో ఆల్సో మెన్షన్ about him in your prayers, Sureka. So let's conclude this lecture. I have Miss Sureka, treasurer, to end this lecture with her closing prayer. ప్రేయర్ చేసుకుందాం. స్తుతి 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 ప్రేమగల మా తండ్రి, కృపగల తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మరి తండ్రి, గడిచిన వారం నుంచి తండ్రి ఇప్పటి వరకు నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తండ్రి యేసయ్యా, నీ యొక్క సన్నిధిలో తండ్రి మేము ఈ కొద్ది మందిగా కూడి తండ్రి యేసయ్యా మరి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దయచేసావు తండ్రి. అందరిని బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్యా మరి తండ్రి, లైవ్ లో ఎవరైతే ఉన్నారో తండ్రి యేసయ్యా మరి అలాగే ఇక్కడ మేము ఆఫ్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి మరి ముఖ్యంగా తండ్రి యేసయ్యా టెరానాని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అన్న మాకు ప్రీచ్ చేసిన విధాన్ని బట్టి తండ్రి యేసయ్యా మరి ఆ యొక్క మాటలను బట్టి తండ్రి యేసయ్యా మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా. మరి మేము ఇప్పటి వరకు తండ్రి ఎలా బైబిల్ని చదివామో తండ్రి యేసయ్యా మరి నీతో ఎలా నీవు చెప్పిన మాటలు ఎలా అయితే మేము అర్థం చేసుకున్నామో తండ్రి అదంతా కాదు కానీ తండ్రి యేసయ్యా మరి అన్న చెప్పిన విధానాన్ని బట్టి తండ్రి యేసయ్యా బైబిల్ స్టడీ ఎలా అయితే స్టడీ చేయాలో తండ్రి, ఎలా అయితే నీ గురించి మేము నీలో బలపడేలాగున్న ఎలా అయితే బలపడతామో తండ్రి యేసయ్యా మరి ప్రతి ఒక్కటి మీరు అన్నతో మాకు చెప్పించావు తండ్రి యేసయ్యా. మీరే మాతో మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి యేసయ్యా. అట్టి విధంగా తండ్రి యేసయ్యా మరి మేము ఈ యొక్క మా డైలీ రొటీన్ లైఫ్ లో తండ్రి యేసయ్యా మరి మేము ఆ విధంగా తండ్రి యేసయ్యా మేము డెవలప్ చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి యేసయ్యా. మరి తండ్రి విన్న ప్రతి ఒక్క మాటను మేము మర్చిపోకుండా తండ్రి యేసయ్యా మరి తండ్రి మీ యొక్క కృప చేతను తండ్రి యేసయ్యా మరి ప్రతి ఒక్క మాటను తండ్రి యేసయ్యా మరి లేకపోతే తండ్రి యేసయ్యా మరి మా యొక్క జీవితాల్లో మేము డెవలప్ చేసుకునేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి అన్న చేస్తున్న పరిచర్యలో తండ్రి యేసయ్యా మీరు తోడైనమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అన్న ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. మరి తండ్రి ఎటువంటి అడ్డంకులు అయితే ఆ యొక్క కుటుంబానికి వస్తున్నాయో తండ్రి యేసయ్యా మరి తండ్రి ప్రతి ఒక్కటి మీరే ఎరిగిన దేవుడు తండ్రి యేసయ్యా. మరి వారు ఏమైతే కోరుకుంటున్నారు తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కటి నీ నామంలో జరిగించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. మరి తండ్రి మా యొక్క సాక్ష్యాలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి యేసయ్యా మరి ఇంకా ఎంతో మంది వచ్చి తండ్రి యేసయ్యా నీ గురించి తెలుసుకొని నిన్ను గణపరిచే వారిగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి మరి జాజు ఎన్ఎస్ వాళ్ళ డాడీని అన్నని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. వారికి హెల్త్ ఏ విధంగా అయితే ఉన్నదో తండ్రి యేసయ్యా మరి అంతా నీకు తెలుసు తండ్రి యేసయ్యా. మరి మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. మీ యొక్క హీలింగ్ ని అక్కడ దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. మరి తను అన్న గురించి సాక్ష్యం ఇస్తుండగా తండ్రి యేసయ్యా మరి నీ యొక్క మహిమకే నీకే ఘనత తండ్రి యేసయ్యా. మరి ఆ యొక్క కుటుంబంలో తండ్రి ఇంకా మంచి మిరాకిల్స్ మీరే చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి తన ఎడ్యుకేషన్ లో తోడైనమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి జెన్నీని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. మరి తన అకాడమిక్ లో తండ్రి యేసయ్యా మరి తను ఫ్యూచర్ డిగ్రీ సెకండ్ ఇయర్ తండ్రి యేసయ్యా. మరి తను ప్రేయర్స్ లో గాని తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడుగుచుండగా తండ్రి యేసయ్యా మీ యొక్క నామంలో తండ్రి యేసయ్యా తన అవసరతలన్నీ తీర్చేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి జాన్ అన్న తండ్రి అమరావతి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాడు అంటే తండ్రి యేసయ్యా. మరి తండ్రి ఆ యొక్క అన్న షిఫ్టింగ్ విషయంలో మీరే తోడైనమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి నీ యొక్క ప్రెజెన్స్ ని అన్నయ్య చుట్టూ దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అలాగే తండ్రి మరి రీను తండ్రి తను హెచ్సియు ఎగ్జామ్ గురించి సాక్ష్యం చెప్పింది తండ్రి యేసయ్యా. మరి ఇంకా
ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో తండ్రి యేసయ్య మరి నీ చిత్తం తండ్రి తన జీవితంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య మరి తనని ఇంకా మంచిగా మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి మీ యొక్క సాక్షిగా తనని నీ సన్నిధిలో నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య అలాగే తండ్రి యేసయ్య ఎవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి యేసయ్య మరి ఎంట్రన్స్ టెస్టుల కోసం కానీ తండ్రి యేసయ్య మరి ఎగ్జామ్స్ నార్మల్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో తండ్రి యేసయ్య ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మీరే తోడైనమని తండ్రి యేసయ్య వారి యొక్క రిజల్ట్స్ లో మీరే తోడైనమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య మంచి రిజల్ట్స్ ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య అలాగే తండ్రి బన్నా అంకుల్ వల్ల ఫ్రెండ్ తండ్రి యేసయ్య మాధురి తండ్రి యేసయ్య ఆంటీని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య ఆంటీ మరి పెరాలసిస్ స్ట్రోక్ తో బాధపడుచుండగా తండ్రి యేసయ్య మరి ఆంటీని మీరే హీల్ చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య మరి మీ యొక్క హీలింగ్ ని ఆంటీ పట్ల ఉంచమని అడుగుచున్నాను తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య అలాగే తండ్రి రిఫార్మేషన్ డేకి తండ్రి యేసయ్య మరి క్విజ్ మేమైతే యూత్ వారం తండ్రి యేసయ్య మరి క్విజ్ ని పెట్టాలనుకుంటున్నారు తండ్రి యేసయ్య మరి ఆ యొక్క క్విజ్ లో మీరే తోడైన మనం అడుగుచున్నాను తండ్రి యేసయ్య ఎటువంటి మేము నీ గురించి ఎలా అయితే ఎలా తెలుసుకుంటామో తండ్రి యేసయ్య మరి ఆ విధంగా ఆ క్విజ్ ని మీరే ప్రిపేర్ చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య అలాగే తండ్రి న్యూ ప్యానెల్ సెలెక్ట్ అయ్యే వాళ్ళని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య నీ బిడ్డగా తండ్రి యేసయ్య ఎవరైతే నీ పరిచర్య చేయాలనుకుంటున్నారు తండ్రి యేసయ్య తనంతటి తాను వచ్చి నేను చేయగలను అని సెలెక్ట్ అయ్యేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య అలాగే తండ్రి ఇప్పటి వరకు తండ్రి యేసయ్య మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి అందుని బట్టి నీకే వందనాలు తండ్రి యేసయ్య మరి నా ప్రార్థనలో తండ్రి ఎటువంటి తప్పులు అయితే ఉన్నాయో తండ్రి యేసయ్య నన్ను క్షమించమని అడుగుచు తండ్రి యేసయ్య ఈ యొక్క చిన్న ప్రార్థనలు నీ సన్నిధిలో చేర్చుకోమని యేసు యొక్క పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరలోకమైన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం వచ్చింది గాక నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక మాకు మాకు దయచేయము వాళ్ళ అపరాధము చేసి మనం క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము మమ్మల్ని తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యున సహవాసము చేరవచ్చిన అందరికీ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కూడా తోడే ఉండి సంరక్షించి కాపాడును గాక ఆమేన్. Thank you, Sureka. And thank you, everyone. Thank you. With this day, we completed half of the annual lecture series. 5 sessions manaki ayipoyini. And next Saturday, we have Mrs. Shakina Tadepalli speaking about grace and forgiveness. Please do join that. And thank you, everyone.